గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణలో సడన్ గా రాజకీయ వేడి ఎందుకని ఇంతలా రాజుకుంది? సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, అరెస్టులు ఎందుకని ప్రతిరోజు ఇదే కనిపిస్తోంది? తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది? తెలంగాణలో రాజకీయం జరుగుతుంది. ప్రశ్నించే వాళ్ళంటే మీకు పడదా? వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని సపోర్ట్ చేసే ప్రయత్నం కాదు. ప్రశ్నించే గొంతుకే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది. ప్రశ్నని జీర్ణించుకోలేని వాళ్ళం కాదు. ప్రశ్నకి ఎప్పుడు కూడా గౌరవం విలువ ఇచ్చే ప్రభుత్వం. ఇప్పుడు కేసీఆర్ లాంటి రావయ్య బాబు అని అంటున్నాం. ఎందుకంటున్నాం? ప్రశ్నించేటోడు కరెక్ట్గా లేడు కాబట్టి. కానీ వీళ్ళు రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీస్ని తట్టుకునే స్థాయిలో ఉండరు. ఫామ్ హౌస్ లో ఉండి వచ్చిన వాళ్ళకి జోలి చెప్పుడు కాదు, అసెంబ్లీకి రా, లెక్కలు చెప్తా. ఇప్పటిదాకా మంత్రివర్గంలో మార్పు ఉంటుంది అనుకున్నప్పటికీ సీఎంఏ మారబోతున్నాడు అనేటువంటి ఒక క్యాంపెయిన్ పెద్ద ఎత్తున ఎందుకని జరుగుతుంది? క్యాంపెయిన్ అది ఎందుకు మీరే అన్నారు కదా, దట్స్ క్యాంపెయిన్. ఒక ప్రచారం జరుగుతున్నది, లేకపోతే ఒక ప్రాపగండా జరుగుతున్నది. కానీ అంత ఒకటే కుటుంబంలో ఒక్కసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే నలుగురు మంత్రులు అయింది. ఇప్పుడు పవర్ పోతే నలుగురు ముఖ్యమంత్రులు కావాలని కోరుకుంటున్నారు. అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీని భుజాల మీద వేసుకొని పోరాడతారు, ఒక అగ్రెసివ్ గా మాట్లాడతారు, చాలా దూకుడుగా పోతుంటారు. ఇవన్నీ చేసినందుకే మళ్ళీ దాంతో పాటుగా కొంచెం సైడ్ ట్రాక్ పట్టి కూడా మాట్లాడుతున్నందుకే మిమ్మల్ని కొంచెం సైడ్ లైన్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ అంటే నేను మా అమ్మ లెక్క చూస్తా అంతే. నేను నాకు పదవుల కొరకు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ ని వ్యతిరేకించిన ప్రతి వాళ్ళు కాంగ్రెస్ లో ఉండని, బీజేపీలో ఉండని, ఎక్కడే ఉండని రేవంత్ రెడ్డి గారిని హీరోగా చూసి సో ఎప్పుడు అవుతుంది మంత్రివర్గ విస్తరణ? మరి చెప్పలేము. ఓన్లీ వెయిట్ ర్యాపిడ్ ఫైర్ అయితే ఉంటే ఉండు, లేకుంటే లేకుంటే నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో సడన్ గా రాజకీయ వేడి ఎందుకని ఇంతలా రాజుకుంది? సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, అరెస్టులు ఎందుకని ప్రతిరోజు ఇదే కనిపిస్తోంది? ప్రజా సంక్షేమం, సమస్యలు ఇవన్నిటిని చర్చించుకునేటువంటి సమయం లేకుండా పోయిందా? వాటికంటూ ఒక వేదిక ఇప్పుడు సరికొత్తగా ఖరారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడిందా? మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ మండలిలో విప్ అద్దంకి దయాకర్ గారు. హలో, నమస్తే. నమస్తే కవితమ్మ, ఎట్లున్నారు మీరు? బాగున్న తల్లి, మీరు? ఐఎమ్ గుడ్ అండి, చాలా బాగున్నా. తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది? తెలంగాణలో రాజకీయం జరుగుతుంది చాలా ఇంతకు ముందు కంటే. అంటే ఇప్పుడు కేసీఆర్ ఫాస్ట్నెస్ కు కేటీఆర్ ఫాస్ట్నెస్ కు తేడా ఉంది. దాంట్లో రేవంత్ రెడ్డి గారి దూకుడు అందుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో ప్రతిపక్షం ఉరుకుతూ పరిగెత్తుతూ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు స్ట్రాటజీ మార్చిండ్రు. ప్రాపగండా అయితే సర్రున పోతుందని చెప్పేసి వాళ్ళు వస్తున్న పరిస్థితుల్లో కొంచెం రాజకీయం వేడెక్కింది, ఆంధ్ర మాదిరిగానే. కాకపోతే దూకుడు అని ఇవన్నీ అన్నప్పుడు కూడా లెక్కల్లో ప్రాపర్గా లేదు, ఒక క్లారిటీ అనేది మిస్ అవుతోంది. అటు ప్రతిపక్షం చేస్తోంది, ఇటు ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలకి మధ్యలో ఇంత హ్యూజ్ గ్యాప్ అనేది ఎందుకు కనిపిస్తుంది? ఇప్పుడు అసెంబ్లీలో వైట్ పేపర్ అనేది, వైట్ డాక్యుమెంట్ అనేది ఎంత వాల్యుబుల్ రికార్డెడ్ డేటా. దాన్ని మీరు ఛాలెంజ్ చేయొచ్చు. అంటే అది ఏదో అన్యాపదేశంగా ప్రెస్ మీట్లో మేము ఇచ్చిన పేపర్ కాదు, లేకపోతే ఏదో అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మీకు నివేదించేది కాదు. అసెంబ్లీ ద్వారా ప్రజలకు సమర్పించే పేపర్ కదా. వైట్ డాక్యుమెంట్ అంటే వైట్ పేపర్ను కూడా నమ్మలేని స్థితిలో బీఆర్ఎస్ ఉందా? 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయనేది వైట్ పేపర్ రిలీజ్ చేసినాం. ఒకవేళ అది కనుక తప్పు అయితే వాళ్ళు షూ కూడా చేయొచ్చు కదా, డిఫమేషన్ కూడా చేయొచ్చు. ఇది మేము చెయ్యని అప్పులు ఎందుకు ప్రభుత్వం చూపుతుంది అనేది ఒక లిట్మస్. రెండవది, మరి నేను కడుతున్న 76,000 కోట్ల రూపాయలు ఎవరికి కడుతున్నా?
మీరంటే ఎంత కట్టినరనేది చెప్పలేదు. నేను 76,000 crores పర్ యానం, మినిమం 6,000 to 12,000 crores అప్పుడప్పుడు అసలు కట్టేటప్పుడు ఎక్కువ అవుతుంది, వడ్డీ కట్టేటప్పుడు తక్కువ అవుతుంది. ఇన్ ఆన్ యావరేజ్ నేను 76,000 కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి కడుతున్నా. పక్కన పెట్టేస్తే ఈ 2.5 సంవత్సరాలు అంటే 30 నెలల్లో 2,50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి అప్పుకు అసలుకు వడ్డీ కట్టిన, అప్పు కోసం అప్పు చేస్తున్న చరిత్ర ఇది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది, ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది, షెడ్యూల్డ్ బ్యాంకులు మేము ఎక్కడ తెచ్చినాం అవన్నీ కూడా లెక్కలు ఉంటాయి కదా, దాన్నే కదా చర్చించడానికి రమ్మనేది. కాబట్టి అసలు మేము చేసింది 2.5 లక్షలు 3 లక్షల కోట్లని మనోడు కేటీఆర్ అంటాడు, 4.5 లక్షలు ఏం చేసిందని హరీష్ రావు అంటాడు. ఫస్ట్ మీ దగ్గర కేటగిరికల్గా మీ దగ్గరనే తేడా ఉంది, అది సరి చూసుకోండి. కానీ మీరు చెప్పేటువంటి లెక్కల్లో కూడా క్లారిటీ అనేది మిస్ అవుతోంది అని, గురుకులాల టెండర్లకు సంబంధించి ప్రతి ఒక్కటి నిన్న లేటెస్ట్గా జరిగినటువంటి ఆ ఇష్యూతో పాటుగా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆ 9.5 ఏళ్లలో వాళ్ళు ఎంత అప్పు చేశారో, 2.5 ఏళ్లలో మీరు అంతకు మించి అప్పు చేశారో అనేటువంటి ఈ లెక్కలు అనేవి ఉన్నాయి కదా. ఇప్పుడు నేనంటే ఒక మాట, గురుకులాల్లో జరిగిన అవకతవకల మీద అసలు టెండర్ ఎంత? 1,000 కోట్ల రూపాయల టెండర్లో 2,000 కోట్ల రూపాయల అవినీతి అని చెప్తే దానికి ఏమైనా లెక్కపత్రం ఉందా? పోనీ ఇప్పుడు దాని విషయంలో వాళ్ళకేంది ముఫత్లాల్కి ఇవ్వద్దు, లేకపోతే ఆ కంపెనీకి ఇవ్వద్దు, ఈ కంపెనీకి ఇవ్వద్దు కాదు. మన రాష్ట్రంలో ఎంత ఉత్పత్తి అవుతుందో అంత ఫస్ట్ బయర్ మన స్టేట్ ప్రొడక్షన్ తీసుకున్న తర్వాత మనం ఇతర రాష్ట్రాల టెండర్లను మనం తీసుకుంటున్నాం. రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే 20 lakhs స్టూడెంట్స్ ప్లస్ ఇతరత్ర స్టూడెంట్స్ కూడా మొత్తం మనం స్టూడెంట్స్కి ఇచ్చేటోళ్ళు 30 లక్షలకు దాటిపోతారు. వాళ్ళకి ఎట్ ఏ టైం అందించడానికి ఎవరికి కూడా ఒక నెల 2 నెలలు కూడా సరిపోదు. సో మనం అప్పుడు అదనపు టెండర్లు కొడుతున్నాం. కానీ బీఆర్ఎస్ హయాంలో ఏమైంది? టెండర్ లేదు, ఏం పండర్ లేదు, మొత్తం ఒకటే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిరో లెక్క పత్రాలు లేకుండా జరిగిన పరిస్థితి ఉంది. అది దానికి మనోడు ఆర్ఎస్ రేపు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పూర్తి స్థాయి డేటా డిపార్ట్మెంట్ నుంచి ఇస్తారు. కాబట్టి ఆరోపణలు చేసి ప్రాపగండా కోసం మాట్లాడడం అనేది వృధా. ఇప్పుడు గురుకులాలకు సంబంధించి ఈ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత దాని నిర్లక్ష్యమైంది, లేకపోతే అజాగ్రత్తలు ఉన్నాయి, దాంట్లో పాము కాట్లు అవుతున్నాయి, ఎలుకలు కూడా కరుస్తున్నాయి, ఇట్లాంటి వాటి దగ్గర నుంచి కూడా యూనిఫామ్లు, ఈ ఫుడ్ పెట్టే ఫుడ్ వీటన్నిటిలో అవకతవకలు ఉన్నాయి, దాంట్లో ఒక నాసిరకం అనేది ఉంది. ఇవన్నీ కాదంటారా? వీటన్నిటికీ సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? గురుకులం చర్చ పెడదాం. గురుకులంలో డైట్ ఛార్జెస్ గతంలో ఎట్లుంటే ఇప్పుడు ఎట్లుంటే ఒకసారి మీరు పోయి రివ్యూ చేయండి ఐ డ్రీమ్స్ నుంచి. ఇప్పుడు నేను నాతో వస్తే అక్షయ పాత్ర దగ్గరికి తీసుకుపోతాను. నేను మోడల్ కిచెన్ వాళ్ళు తయారు చేసింది మాలాంటి వాళ్ళకి కూడా చూపి, ఎందుకంటే మేము మీడియాలో మాట్లాడుతుంటాం కాబట్టి తెలియాలని వాళ్ళు పిలిచింది. సరే ఆ టెంపుల్ కూడా దాని దర్శనం కొరకని కూడా పోతున్నాం. 800 crores బ్రేక్ఫాస్ట్ లంచ్కు ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియా. ఇండియాలో ఏ రాష్ట్రం కూడా 800 కోట్లు బడ్జెట్ కేటాయించింది పిల్లల తిండి కొరకు. రేపటి రోజున ఇంకేం చేయబోతున్నాము? ఏ విధంగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ బస్సెస్ పెడతారో అలాంటి బస్సెస్ వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి తర్వాత లంచ్ పెట్టి వాళ్ళని ఇంటికాడ దించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది దేనికోసం? ఇది పిల్లల క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కొరకు. రెండవది, ఈరోజు మాట్లాడితే గురుకులాలు మేము పెట్టినాము, లేకపోతే అది మేము అసలు గురుకులాలు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అయితే వీళ్ళు అడాప్ట్ చేసుకోవడం ఏందో నాకు అర్థం కాలే. 800 కోట్ల రూపాయలు పెడుతున్నాం ఏదో దీనికి అని చెప్పేది పక్కన పెట్టి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేవి మీకు 100 స్కూల్స్ ఇప్పుడు శంకుస్థాపనలు జరిగినాయి 200 కోట్లతోని. దాంట్లో 2,000 పైచీలకు విద్యార్థులు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనం స్టడీ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఆరుట్లలో పెట్టిన ఏదైతే స్కూల్ ఉందో అది 20 crores, ఒక స్కూల్ 20 crores. అట్లా 575 మండలాలు ఫస్ట్ లెవెల్లో. సెకండ్ లెవెల్లో మళ్ళీ ఒక 575 అయితే 7 విలేజ్లకు ఒకటి అవుతుంది. మళ్ళీ ఇంకా కొంచెం మనం పోతే 3 విలేజెస్కి ఒకటి అవుతుంది. అది వంతుల వారిగా ఎస్టాబ్లిష్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక. దీన్ని కనీసం అవగాహన చేసుకోకుండా మీకు ఆకునూరి మురళి గారి మీదనైతే నమ్మకం ఉంది కదా. ఆంధ్రప్రదేశ్లో ఆయన స్కూల్స్ రిడ్రెస్ చేసిన తీరు, ఢిల్లీలో దాని తర్వాత చేసిన అక్కడ ఎట్లా జరిగిన స్కూల్స్ చూసింది కదా. ఆ తరహా డెవలప్మెంట్ కొరకు మనం ప్రయత్నం చేస్తున్నాం. 800 crores ఏదో పిల్లలకు నాణ్యమైన విద్య పెడుతున్నామని కాదు, పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ 16% ఇంక్రీజ్ అయింది. మనం ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లలు రావాలంటే కూడా మా ఆవిడకు బాగా తెలుసు, ఎందుకంటే తగ్గేది, ఎందుకంటే పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ లేకపోతే వాడు వచ్చేదానికి ఇబ్బంది పడేది.
లంచ్ పెట్టేది అటు అరకొరగా పెట్టేది. కానీ ఇప్పుడు సన్న బియ్యంతో మీరు చూడండి, అక్షయ పాత్రను మీరు ఒకరోజు వాళ్ళ దానికి మీరు ఏదో ట్రస్ట్కి పోయి చూసిరా అండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన హరే రామ హరే కృష్ణ అదే సొసైటీ ఉంది కదా, వాళ్ళు చేస్తున్నది. ఇప్పుడు కొడంగల్లో పెట్టిండ్రు, విజయవాడలో ఉంది. మోడల్ కిచెన్స్ అంత స్థాయిలో ఉండే వాటిని పిల్లలకు పెడుతుంది. దేనికోసం? వాళ్ళే కదా రేపటి సంపద. ఈ రాష్ట్రం సంపద అయినా రేపు దేశం సంపద అయినా. అరే గతంలో మీరు మోడల్గా ఒక 2-3 స్కూళ్ళలో పెట్టిండు కేసీఆర్ కూడా బ్రేక్ఫాస్ట్ అని 6 నెలల కంటే ముందు, ఎలక్షన్ల కంటే ముందు. కానీ దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కాదు, మొత్తం అన్ని స్కూళ్ళకు విస్తరించే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇంకా గురుకులాల్లో అవి అయినాయని, లేకపోతే ఇది ఇక్కడ ఇట్లా అయినాయని, ఏలకలని ఇవన్నీ ప్రచారం ఎక్కడెక్కడైతే కొంత పిల్లలు చనిపోతున్న ప్రాంతాన్ని అంతా కూడా సెన్సిటైజ్ చేయడానికి ఒక ప్రయత్నం చేసిండ్రు తప్పితే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల పట్ల ఆ కమిట్మెంట్ లేదని ఎట్లా చెప్పగలరు? వాళ్ళ ఆరోపణలు తప్ప. ఇప్పుడు మీరు స్కూల్స్ అన్నారు, స్కూల్స్లో నో అడ్మిషన్స్ అనేటువంటి ఆ బోర్డు కూడా పెట్టినది కనిపిస్తుంది. ఇంతకుముందు అట్లా లేకుండే కదా ఆ పరిస్థితి, పోటీ పడుతున్నారు అనేది ఉన్నప్పటికీ కూడా వినిపిస్తున్నటువంటి విమర్శలు, ఆరోపణలు, ఏవైతే అవకతవకలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, వీటన్నిటి మీద గట్టిగా పోరాడి మాట్లాడుతున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఏమైనా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కక్ష అవసరం లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు ఇంకా ఘాటును పెంచమంటున్నాం. కేటీఆర్ చెప్పినట్టు, హరీష్ రావు చెప్పినట్టు కాకుండా వాస్తవ పరిస్థితుల్ని ప్రశ్నించిన, విమర్శించిన ఆహ్వానిస్తాం. కానీ ఈ ప్రాపగండా టీంకు ప్రయత్నం చేస్తే మనం క్రెడిబిలిటీ కూడా పోతుంది. ఆయన మీద హత్యాయత్నం జరుగుతుంది, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా తొలగించిండ్రు. ఇంత చీపర్ టాక్టిక్స్ ఇవి. చూడండి, 50 ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ యొక్క సెక్యూరిటీ మనం కుదింపు చేసినాం బికాస్ ఆఫ్ మోదీ ప్రకటన. సీఎంకు 3 వితౌట్ జామర్. ఎందుకు చేస్తుండ్రు? అది ఆర్థికంగా కొంత తక్కువ చేసుకోవడానికి. థ్రెట్ ఉన్నదని అంటే కేంద్ర ప్రభుత్వమే నక్సలైట్లు, మావోయిస్టులు లేరని ప్రకటించింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. మనది ఒకవేళ భయమే అదైతే. మరి అంతకంటే సీనియర్ డీజీపీలు ఉన్నారు, అంతకంటే సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా మనం మదింపు, హోంమంత్రులకు కూడా మనం మదింపు చేస్తున్నాం. మనం కూడా అందుకనే బీఆర్ఎస్ రాజకీయాల కోసం వ్యక్తిగత భద్రతను ఫనంగా పెట్టొద్దు ఎప్పుడు కూడా. దట్స్ వెరీ ఫాల్స్ స్ట్రాటజీ నా దృష్టిలో. మరి ఎవరు చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అదే కదా, వ్యక్తిగత భద్రతే తక్కువ ఉంది కాబట్టే పోలీసు సెక్యూరిటీ కావాలని తీసుకుంటే వ్యక్తిగత భద్రత రాజకీయం కోసం వాడుకోవద్దు. మీరు డీజీపీ గారి కాడికి పోయి మీరు రివ్యూకు అప్లై చేసి ప్రతి 3 ఇయర్స్కు సిఎస్డబ్ల్యూ, ఐఎస్డబ్ల్యూ ఎప్పుడు రివ్యూ అవుతుంటుంది. అవుతున్న క్రమంలో వాళ్ళు ఏ విధంగా నాకు థ్రెట్ ఉందో చెప్పగలిగితే చెప్పకుండానే రివ్యూ చేసి ఏమంటే ఇమ్మీడియట్గా రిస్టోర్ చేస్తారు. అది బయట పెట్టుకునేది కాదు. వ్యక్తిగత భద్రత అనేది మనకు కూడా సంబంధించింది. కానీ అది తగ్గిచ్చేసిండ్రు, మమ్మల్ని ఇట్లా చేస్తుండ్రు అని చెప్పి సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం కాదు. డెఫినెట్గా మేము కూడా చెప్పినాం, అధికారులకు కూడా చెప్పినాం, నిజంగా అది వాస్తవం అయితే మీరు ఎందుకు తగ్గించాల్సిన అవసరం ఏం లేదు అని కూడా చెప్పినాం. కాబట్టి దాన్ని రాజకీయం చేసి ఏదో పొలిటికల్ బెనిఫిట్ కొరకు చేయడం మంచిది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కక్ష సాధింపు కుట్రలో భాగంగానే వాళ్ళ ఆవిడను కూడా ట్రాన్స్ఫర్ చేశారు, ఒక అప్రధాన్యమైనటువంటి పోస్టులో వేశారు. గతంలో ఇలాంటి పని మేము చెయ్యలేదు అనే మాట బీఆర్ఎస్ చెప్తోంది. 5-6 మంత్రుల యొక్క చుట్టాలందరూ కూడా ఇక్కడి నుంచి ఆదిలాబాద్కు, ఇక్కడి నుంచి ఖమ్మంకు పోయినారు. వాళ్ళు ఎవరు చెప్పలే, సొంత చుట్టాలు. ముఖ్యమంత్రి గారిది ఎట్లుంటుందంటే ఐఏఎస్ ఐపీఎస్ ట్రాన్స్ఫర్లు అయితే నేను చేస్తా, కానీ నువ్వు టీచర్ ట్రాన్స్ఫర్ అయినా కూడా వాళ్ళ సొంత చుట్టాలకు కూడా చేయడు, అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా. ఇప్పుడు దాదాపు అందరూ ట్రాన్స్ఫర్లు అవుతున్నారు, మీరు చూస్తున్నారు కదా. దాంట్లో నాకు తెలిసే 4-5 మంత్రుల యొక్క చుట్టాలు, ఆ స్థాయి వాళ్ళు కూడా, ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి వాళ్ళు కూడా చివరి జిల్లాల్లో చివరికి పోయిన పరిస్థితి. హైదరాబాద్లో ఉన్న లాంగ్ స్టాండింగ్ ఉన్నాను కూడా తీసుకుపోయి ఆదిలాబాద్లో వేసాను, నాకు తెలిసిన ముఖ్య నాయకుని భార్యని. కానీ అక్కడ మనం రూల్స్ ఫ్రేమ్ చేయకపోతే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు దగ్గర ఆత్మీయమైన మంత్రి గారు, మీకు తెలుసు, ఇక్కడి నుంచి అక్కడికి వేయండి అన్న అంటే ఏమన్నానంటే, సోనియా గాంధీని మళ్ళొకసారి మాట్లాడి ఈ రాష్ట్రాన్ని మూడు రాష్ట్రాలు చేయమని, అప్పుడు నేను హైదరాబాద్ వేస్తా అని చెప్పిండు. అంటే అంత స్ట్రిక్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనోళ్ళు ఏంటంటే ప్రతి ఒళ్ళకి హైదరాబాద్ కావాలి, హైదరాబాద్ రంగారెడ్డి పరిసర ప్రాంతాలు ఉండాలి, ప్రతి ఒక్కరు ఇక్కడ సెటిల్ అయి ఉంటారు కాబట్టి. మరి ఎక్కడ రూరల్ ఎవరు చేస్తారు? డాక్టర్లట్నే, టీచర్లట్నే, ఎంప్లాయీస్. ఇంట్రా డిస్టిక్ అంటే వైబుల్, కానీ ఇంటర్ డిస్టిక్ అయినప్పుడు కూడా మళ్ళీ బ్యాక్ రావాలనుకుంటారు. కాబట్టి అది కూడా దాంట్లో ఏమాత్రం స్టాండర్డ్ ఉన్నదని మనోడే క్రాస్ చెక్ చేసుకుంటే. సో ప్రశ్నించే వాళ్ళంటే మీకు పడదా? వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని సపోర్ట్ చేసే ప్రయత్నం కాదు. ప్రశ్నించే గొంతుకే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిండ్రు.
ఎంత మీకు తెలిసి నేను మీ ఎరుకలనే నేను ఒక 20 ఇయర్స్ నుంచి నేను ప్రశ్నిస్తూనే ఉన్నా. ప్రశ్నని జీర్ణించుకోలేని వాళ్ళం కాదు. ప్రశ్నకి ఎప్పుడు కూడా గౌరవం విలువ ఇచ్చే ప్రభుత్వం ఇది. ప్రశ్నించడాన్ని ఆహ్వానిస్తాం, విమర్శించడాన్ని కూడా వ్యతిరేకించాం. ఇప్పుడు కేసీఆర్ లాంటి రావయ్య బాబు అని అంటున్నాం. ఎందుకంటున్నాం? ప్రశ్నించేటోడు కరెక్ట్గా లేడు కాబట్టి. ప్రశ్న యొక్క స్థాయి కూడా ప్రజలకు మేలు చేస్తుంది. ప్రశ్న చాలా విలువైనది. ప్రశ్నించడానికి నాయకుడే లేడు ఈ రాష్ట్రంలో, అది సమస్య. ఆ ప్రశ్నించడానికి ఉన్న నాయకుడు పోయాం, కేసీఆర్ గారు పోయే కేసీఆర్ కాకపోతే ఏంటి, కేసీఆర్ చెప్పినటువంటి మాటని ఫాలో అయ్యేటువంటి ఆ బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు, ఆ క్యాడరు ఉంది, వాళ్ళంతా పోరాడుతున్నారు కదా, వాళ్ళు పోరాడితేనే తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్ అయితే ఇంత చీప్ టాక్టిక్స్ తో ఉంటాడని నేను అనుకోను. వాళ్ళు కేసీఆర్ చెప్పిన దాన్ని అనుసరించేటోళ్ళేమో హరీష్ రావు, కేటీఆర్. కేసీఆర్తో కలిసి పనిచేసిన నేను ఉద్యమంలో, బీఆర్ఎస్లో కాదు, టీఆర్ఎస్లో కాదు. కేసీఆర్ ఆలోచన స్థాయి ఎట్లా ఉంటుందో కూడా, ఎట్లా ఆయన టాక్టిక్గా ఎట్లా ఉంటాడో కూడా తెలుసు నాకు. విమర్శించిన వాళ్ళం, కేసీఆర్తో కొట్లాడిన వాళ్ళం, కేసీఆర్ని ఒప్పించిన వాళ్ళం, అప్పుడప్పుడు కేసీఆర్ మంచిగా ఉంటే వాటిని అనుసరించిన వాళ్ళం, అప్లాస్ చేసిన వాళ్ళు, అంతే. చప్పట్లు కొట్టిన వాళ్ళం, ఎత్తుకున్న వాళ్ళం, విమర్శించిన వాళ్ళం. వాళ్ళ మాదిరిగా డాడీ డాడీ అనుకొని అంకుల్ అంకుల్ అనుకుంటున్న వాళ్ళం కాదు కదా మేము. ఆన్ ది స్టేజ్ కూడా సమస్య వచ్చినప్పుడు మేము ఆల్టర్నేట్ ప్రతిపాదనలు చేసి వాటిని ఒప్పించిన వాళ్ళం. మిలియన్ మార్చ్ ఏంటిది? సాగరమారాం ఆయన రాలేదు కానీ మీకు తెలియదు ఎంత జరిగిందో. మీరు చేసి మీరు బీట్ మొత్తం రిపోర్టింగ్ చేసిన రిపోర్టర్గా మీకు తెలియదు ఎన్ని పంచాయతీలు, మీరే ఆన్లైన్ వార్తలు ఎన్ని వచ్చినాయి. కేసీఆర్ ఇంత చీప్గా ఉండడు. అందుకనే నేను కేసీఆర్కి నేను ఫోన్ చేసింది, కనీసం నువ్వన్న బయటకు వచ్చి వీళ్ళకి ఏమన్నా చెప్పనని చెప్తున్నావా, వీళ్ళ సొంతంగా చేస్తున్నా అని అడుగుతున్నా నేను. ఎందుకంటే ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోతే స్థాయిలు తగ్గిపోతాయి. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇదొక లెవెల్ ఉంటుంది. ఈ డెకోరం కనుక డిస్ట్రక్ట్ అయితే ఇక మామూలుకి ముఖ్యమంత్రికి తేడా ఉండలేని స్థితి. మామూలుడే ముఖ్యమంత్రి అయింది ఇప్పుడు. ఒక సామాన్యుడు, అతి సామాన్యుడు, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినవాడు. ఆ స్థాయి వచ్చినప్పుడు ఆ స్థాయి గౌరవం తనకు ఉండాలి, ఆ స్థాయి గౌరవం కేసీఆర్ కూడా ఉండాలి. ప్రతిపక్ష నాయుడికి అయినంత మాత్రాన, ఓడిపోయినంత మాత్రాన మేము డిగ్రేడ్ చేయాలనే ఆలోచన ఉండదు. కానీ ఇదేం లేని అబద్ధాలను ప్రచారం చేయడానికి ఎందుకు ఇంత ఉత్సుకత? వాళ్ళ క్యాడర్ ఏదైతే ఉందో, బీఆర్ఎస్ క్యాడర్ని, వాళ్ళనే లీడర్లనే మీరు తట్టుకోవట్లేదు, ఇంకా కేసీఆర్ వస్తే తట్టుకుంటారా, మేము సరిపోతాం కదా వాళ్ళకు అనే మాట. నేనైతే హరీష్ రావు మీద నాకు కోపం లేదు, కేటీఆర్ మీద కోపం లేదు, కానీ కేసీఆర్ మీద గౌరవం ఉందా? బాగా కేసీఆర్ మీద గౌరవం లేదని అనను, కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్లో వచ్చిన మానసిక మార్పు, ఏ ప్రభుత్వం వచ్చినాక, ఆయన ప్రభుత్వం వచ్చినాక, గిట్లాటోడా మనం కలిసి తిరిగినోడానికి నేను మొట్టమొదట టార్గెట్ చేసిందే నేను. సిపిఎం పార్టీ పాదయాత్ర ముగింపు రోజు మీరు చూస్తుంటారు, అప్పటి వరకు కేసీఆర్ని ఎవరు కూడా ఎదిరించేటోడు కూడా లేకుండే. ఆయనలో వచ్చిన ఈ బ్యాకప్ ఫైల్స్ అన్నీ చూసిన నేను. దొర మళ్ళీ బతికినాకనే కదా మళ్ళీ ఆయనకు వ్యతిరేకంగా పోరాడింది. కానీ వీళ్ళు రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీస్ని తట్టుకునే స్థాయిలో ఉండరు. అయినో నేను కేసీఆర్తో కలిసి పనిచేసిన చరిత్ర ఉంది, రేవంత్ రెడ్డి గారితో సుదీర్ఘంగా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను 2016 ఆల్మోస్ట్ 16 నుంచి 2026 వరకు 10 ఇయర్స్ నేను చూస్తున్నా కదా, అంత షార్ప్ అని వీళ్ళు కారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్ట్రాటజీ అంటే పొలిటికల్ గానా, పాలన పరంగా అంటారా మీరు? అసలు రాజకీయంగా కేసీఆర్ లాంటి వాడిని కొట్టడం అంటేనే మామూలు ఇష్యూ కాదు. లెజెండరీ అని, తెలంగాణ ఉద్యమం తెచ్చిన దేశంలోనే పెద్ద ముఖ్యమంత్రి అని ఎంత ప్రచారం ఉండే. అట్లాంటివన్నీ ఒక సామాన్యుడు వచ్చి ఈరోజు ఏ స్ట్రాటజీతో కొట్టిండు. ఇప్పుడు వీళ్ళు మేము అంటే ఇప్పుడు హరీష్ రావు ఉన్నప్పుడు, కేటీఆర్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వారితో కలిసి పనిచేయచ్చు. ఇప్పుడు ఆయన ఎక్కడ, వాళ్ళు ఎక్కడ? ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి అల్లుడుగా ఆయన ఉంటే ముఖ్యమంత్రి ఆయన. వాళ్ళకి ఇంకా గతంలో వాళ్ళతో కలిసి పనిచేసినప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి అనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు ఇట్లాంటి భావదారిద్రపు ఆలోచనలు వస్తున్నాయి వాళ్ళకి. ముఖ్యమంత్రి ఎట్లయిండు, మా ముందు నుంచే పోయిండు, మమ్మల్నే దాటిపోయిండని ఆలోచన లేదు. అబ్బో మాది గుంజుకుండనే ఫీలింగ్లో ఉంది. ఇదేదో రాజరికం వాళ్ళ అయ్య నుంచి కేటీఆర్కు, లేదంటే వాళ్ళ మామ నుంచి హరీష్ రావుకు వస్తారనే ఆలోచనలో ఉన్నారు. కానీ నేను చూస్తున్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత ఎంత షార్ప్ అండ్ పొలిటికల్గా మారిండు, పొలిటికల్ లీడర్గా మారిండు. తర్వాత 2.5 ఇయర్స్లో అడ్మినిస్ట్రేషన్లో
నేను ఇక్కడే అని కాదుగా, ఢిల్లీ పోయినా బెంగళూరు పోయినా ఎక్కడైనా కూడా తన మీద ఇప్పుడు నేను ఆ తెలంగాణ విప్నానో ఎమ్మెల్సీని అని చెప్తారే రేవంత్ రెడ్డి చాలా మంచిగా చేస్తుండే, చాలా షార్ప్గా చేస్తుండే. అట్లనే విజయ్ కూడా ఈ మధ్య అదే పేరు వస్తున్నాయి. న్యూ జనరేషన్ పొలిటికల్ థాట్స్ రావాలి, వాళ్ళకి రావట్లే. కాలం చెల్లిన వాటిని కొత్త మూసలో పెట్టేసి సోషల్ మీడియాలను లేకపోతే ప్రాపగండా టీమ్స్తో ఎక్స్పోజ్ చేసుకోవడం తప్పితే ప్రజాక్షేత్రంలో ఇప్పుడు మనోడు పాదయాత్ర చేస్తా అని చెప్తా ఉన్నాడు. పాదయాత్ర చేస్తేనే కాదు, ప్రజలతో మమేకమయ్యే తీరులో కూడా ఉండాలి. సమస్యల పట్ల సున్నితమైన విశ్లేషణ ఉండాలి, లేకపోతే విశ్లేషణ ఉన్న వాళ్ళతో కలిసి కూర్చోవాలి. ఊరికనే డ్రామా చేసేసి మీడియాలో వస్తుంది, మనకు 5 టీవీలు ఉన్నాయి, 5 పేపర్లు ఉన్నాయి, ఒక 20 వెనక పనిచేసే సీక్రెట్ కెమెరాలు పనిచేస్తాయని వాటితో ప్రచారం చేసుకోవడం వల్ల వచ్చే లాభం శూన్యం. పెనెట్రేట్ అవుతున్నాడు రేవంత్ రెడ్డి గారు, అది గమనిస్తలే. ఒక సన్న బియ్యం అనేది ఒక సామాన్యునికి ఎంత మార్పు తెస్తుందో ఒకసారి చూడండి. ఒక 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ఎంత వాళ్ళకు స్వాంతన ఇస్తుంది. ఫ్రీ బస్ మహిళలకు అంటే మీకు 500 మనకు గ్యాస్ బండకు సంబంధించి. కానీ వీళ్ళు కాని వాటిని 2500 బంగారమి, తులం బంగారమి వాటి మీద కొడుతున్నారు. వాటిని అని ఎట్లా అంటారా, వాళ్ళు ఇచ్చినటువంటి హామీ అది కదా. ఇప్పుడు అమలు కాని వాటి మీద చర్చ పెడుతుండ్రు, కానీ అమలైన ఎంత పేరు తెస్తున్నాయి ఆయన. అవి ఎందుకు కాలేదు? ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, ఇంకెప్పుడు అమలు చేస్తారు? అక్కడి నుంచి వచ్చిందే ఇది. మొన్నటి ప్రశ్న జవాబు సవాల్కి సంబంధించి ఇన్ని అడుగుతున్నావు కదా, నీకు నైతిక హక్కు ఎక్కడిది? రాష్ట్రాన్ని ఇంత అప్పుల పాలు అధోగతి పాలు చేసి నువ్వు చివరికి నా బడ్జెట్ నుంచి కూడా నీ అప్పులు కట్టడానికి కాళేశ్వరం లాంటి వైట్ ఎలిఫెంట్ మొదలు పెడితే ఎన్నో రకాలే ఉన్నాయి, అవి చెప్పగలం. కానీ నేనేమంటే ఇంత క్రైసిస్లో ఆర్థిక విధ్వంసం సృష్టించి కామ్గా ఇంట్లో కూర్చొని నువ్వు మీ వాళ్ళను రెచ్చగొట్టి అందరినీ రైతుల సమాజం నుంచో లేకపోతే విద్యార్థుల సమాజం నుంచో ఇంకో సమాజం నుంచి రెచ్చగొట్టి చేస్తున్నావు. దమ్ముంటే రా, నేనేం చేసినో నువ్వేం చేసినో తేల్చుకుందామని కేసీఆర్కి వేసిన సవాల్ అది. వీళ్ళని ఎవరు రమ్మన్నారు? పోలో మనూరుకు వచ్చి ఒక సవాల్ వేసిన తర్వాత ఒక ప్రశ్న ఉంది, ప్రశ్నకు ఒక ఆన్సర్ అనేది కావాలి. ఆన్సర్స్ లేకుండానే పాలన గడిచిపోతుంది అనేది అక్కడ ప్రజలు అడగట్లేదా? అక్కడ మీరు చెప్పినటువంటి గ్యారంటీ స్కీములు ఏమయ్యాయి, హామీల అమలు ఎప్పుడు జరుగుతుంది, ఇవన్నీ అంటే ఇప్పుడు ఒక 100 రోజులలోనే ఇచ్చిన హామీలన్నీ అయిపోయి కామ్గా కూర్చుంటామనే ఆలోచనతో వీళ్ళు అనుకుంటుండ్రా? 6 గ్యారంటీలు అనేవి దాని కింద 13 సబ్-హెడ్స్ ఉంటాయి. 13 సబ్-హెడ్స్లో ఒక 4-5 సంబంధించిన అంశాలు పూర్తి ఆర్థిక అంశాలు. 2500 కావచ్చు, లేకపోతే 5 లక్షల విద్యార్థులకు మనం దాని కొరకు కావచ్చు, లేదంటే దాని పేరేంది తులం బంగారం కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా ఎకనామికల్లీ వయబుల్, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయలేని పరిస్థితి. మనం ఎప్పుడు చేయాలని దగ్గర ఉంటుంది, రేపు చేసినాక మళ్ళీ ఇట్లా చేసిరాని అనొద్దు, మళ్ళీ నిరంతర ప్రక్రియ అన్నట్టు. నిరంతర ప్రక్రియ కాదు, అది వన్ టైమే కదా. తులం బంగారం అయితే ప్రతి నెల ఇస్తామని చెప్పలేదు, ఒక్కసారే ఉంటది. కాకపోతే జాబ్ గ్యారంటీ అనేది చాలా మంది మిత్రులు దాని మీద ఎక్కువ విమర్శ చేస్తారు. ఇప్పుడు 67,000 అప్పుడైనా ఇంకో 10-15,000 ఇప్పుడు అయితే జరుగుతూనే ఉన్నాయి. వాటిని వంతుల వారికి వేస్తున్నప్పుడు ఇప్పుడు 5,000 మనం కానిస్టేబుల్ వేస్తున్నాం అనుకోండి, 19,000 వేయండి అని అంటారు. వెయ్యని రోజు ఏది లేదు. వెయ్యని రోజు ఎట్లా ఉండే అంటే జాబులు వెయ్యిన ఆయన అని చెప్పి ధర్నాలు చేసి తీసుకుపోయి అరెస్టులు చేసేవాళ్ళు. ఇప్పుడు జాబులు వేస్తే ఇంకా ఎక్కువే అంటున్న పరిస్థితి. వెయ్యని రోజు అసలు ఎవరు పట్టించుకోలే. కాబట్టి ఏదున్నా ఉన్నంత వరకు, మొన్న అదే మాట చెప్పిండుగా, చెప్పిందే చేస్తా, నిజాయితీగా పనిచేస్తా, నా దగ్గర ఎట్లా ఆర్థిక వెసులుబాటు ఉంటే అట్లా చేస్తా. ఇప్పుడు మనం 3వ విడత కూడా ఇలా వేసినాం, రైతు భరోసా. ఎందుకు ఇట్లా వేస్తుంది? 9,600 కోట్లు ఒకటే రోజున వేసినాం కదా, ఒక రోజు. ఎందుకు ఈ ఆర్థికలు ఏమి వచ్చింది? దాన్ని వాళ్ళు ఆలోచించరు. ఇలా ఆర్థిక దుబారా చేసి వాళ్ళు పూర్తి స్థాయిలో ఆర్థికంగా నష్టం చేసి రాష్ట్రానికి మళ్ళీ తగుదునమ్మా అని చెప్పి అదమలు చేయి, ఇదమలు చేయి, అట్లా చేయి. మళ్ళీ మనం ఆర్థిక సంపత్తిని చేర్చుకుంటామా? ఇంకా అడపోయి కుంపడి పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సివి భూములే ఉన్నాయి, సుప్రీంకోర్టులో కొట్లాడితే ఇచ్చినాం, దాన్ని తనఖా పెట్టి ఓ 10,000 కోట్లు వస్తే ఒక ఫ్రీలాన్స్ ఉంటుంది, కొంచెం ఫ్రీగా ఉంటుంది. దీనికి ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, బడ్జెట్ 3 లక్షల కోట్లు అయితే రెవెన్యూ రిసీట్స్ 2,24,000 కోట్లు వస్తున్నాయి. ఇక్కడ గ్యాపే మనకు ఆల్మోస్ట్ 76,000 కోట్లు ఉన్నాయి. ఇది పూర్తి కావాలంటే మనకి ఏం కావాలి? నగదు పెరగాలి. నగదు పెరగాలంటే ఎట్లా రావాలి? పన్నుల రూపంలోనే రావాలి, ఫీజుల రూపంలోనే రావాలి, ఇంకో రిజిస్ట్రేషన్ల రూపంలో, ఏదో ఒక రూపంలో పెరగాలి. అది పెంచలేము. ప్రజల మీద
పీడన వేయలేము. అలాంటప్పుడు ఒక ఆల్టర్నేటివ్ ప్రతిపాదనతో మనం డబ్బు తేవాలనుకుంటున్నాం. గడ కూర్చుంటారు. ఆన్నే ఏంటిది పులి దస్తుంది, ఆన్నే ఏనుగు దస్తుంది, ఆన్నే నెమలి దస్తుంది. పర్యావరణం కూడా ముఖ్యమే కదా పర్యావరణం కాదా మరి? అనేది ప్రపంచ పర్యావరణం మొత్తం ఇప్పుడు ఈ 10 ఎకరాలు 20 ఎకరాలనే నాశనం చేసినట్టుగా మొత్తం సోషల్ మీడియాలో హల్చల్ చేసిరి. అంటే ఇప్పుడు ఇది చూడండి, ఎస్బీఐ వాళ్ళు ఒప్పుకున్నారు, అంతా ఒప్పుకున్నారు. మళ్ళీ ఆయన వనపడతాట ఎవరైనా పట్టుకొని నువ్వు వేసేయి అని చెప్పేస్తే వేసేస్తే అసలు లీడ్ బ్యాంక్ని ఎస్బీఐ తీసేద్దామని ఒక చిన్న జలకిస్తే మళ్ళీ సెటరైట్ అయిపోయి ఆల్టర్నేట్ మనం ఇచ్చినది ల్యాండ్ తీసుకున్నారు. క్యాంపస్ పెద్దగా ఉండాలనే కదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 5 ఎకరాల భూమి ఇచ్చిండు. ఎంత ప్రైమ్ ఏరియా ఐకియా పక్కన. ఇప్పుడు ఆ ఒక్క ఎకరం 300 కోట్లు వస్తే, అబ్బో 300 అంటే 1600 కోట్లు వస్తాయి, ఒక పథకం అయిపోతుంది. నో, ఆడ పెడదాం పుల్ల. ఏది ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కడదాం, రద్దు చేస్తామంటాడు, వచ్చింది లేదు సచ్చింది లేదు. ఏడ నువ్వు రద్దు చేసేది? పోనీ ఈ మూసి 6 మీటింగ్స్ మినిట్స్ మొత్తం చూసిన నేను కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పటి దీని కొరకు రివ్యూ జరిగేటప్పుడు. మీకంటే బెటర్గా కట్టేటోడొకడు, పైసలు పెట్టేటోడొకడు, నిర్వహించేటోడొకడు. అది ఒక వెసులుబాటు. దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని 100 సార్లు చెప్పినా కూడా మూసీని కట్టనివ్వం. నేను అంటున్నా మహా అయితే 11,000 ఇండ్లు పోతాయమ్మా. 11,000 ఇండ్లు మూసి కట్టకే కట్టవచ్చు. 10,000 కోట్ల రూపాయల పరిహారం మనం ప్రకటించి ఉన్నాం. 10,000 కోట్లకు G+2 కట్టుకున్నా, లేకపోతే అక్కడక్కడ మనం ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నా. ఇప్పుడు మనం ఇక్కడ హుసేన్ సాగర్ పక్కన కట్టుకోలేదా? ఇంతకుముందు వాంబే అంబేద్కర్ పేరు మీద, తర్వాత మన శైలజా ఉన్నప్పుడు వాటిని అంబేద్కర్ ఆవాస్ యోజన కింద వాళ్ళున్న గుడిసెల కంటే వాళ్ళున్న ఇండ్ల కంటే మంచి ప్లేస్లో, ప్రైమ్ ప్లేస్లో హౌస్ 25 lakhs అబోవ్ మనం స్పెండ్ చేయొచ్చు. ఇప్పటికి దాంట్లో 3,000 మంది ఇందిరమ్మ ఇండ్లకు పోయిండ్రు. ఈడ ఇండ్లు కుదిరితే కదేదో ఒకటి ఉంది కదా, ఇప్పుడు దాని పేరు తెలియదు, అపార్ట్మెంట్లది. వాళ్ళ సమస్య ఇప్పుడు మూసీ సమస్యగా మార్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ కూడా చూసుకోవచ్చు. కానీ ఇంత మంచి ప్రాజెక్ట్ కడుతుంటే మన ఏంది మహాత్మా గాంధీ సరోవర్ ప్రాజెక్టు మొత్తం దాంట్లో ఏంది అవినీతి అక్రమే 5,000 కోట్లు అట. ఆ ప్రాజెక్టే 5,000 కోట్లు లేదు. అంటే ఇట్లాంటివన్నీ కూడా ఎందుకు సజావుగా జరగాల్సిన, ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన రాజకీయాలు వేడిగా వాడిగా హాట్గా ఉంటాయంటే యువకులు ఉండొచ్చు కాక ఆలోచన ఉండే యువత ఉండాలి. ఇవన్నీ ఓకే, మేము ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసుకునే ఎలక్షన్స్కి వెళ్తాం. ఎలక్షన్స్ వెళ్ళేసరికి మూసీ అనేది రెజ్యూనేషన్ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్లో అయిపోవాలి, 27 డిసెంబర్ కల్లా పూర్తి అవ్వాలి. ఇవన్నీ అన్నప్పుడు కూడా యూస్ చేసేటువంటి లాంగ్వేజ్ అనేది మేము ఎక్కుతాం తొక్కుతాం, నువ్వు చచ్చిపోయినా పర్లేదు, నువ్వు ఆత్మహత్య చేసుకున్నా పర్లేదు, మేము ముందుకు పోతాం. వీళ్ళు కొంత సంయమనం పాటిస్తే ముఖ్యమంత్రి గారు సంయమనంతో ఉంటాడు. ఆయన నా హోదాకు తగ్గట్టు ఉండాలని చాలాసార్లు చెప్తుంటాడు. మనోళ్ళకు పిచ్చిలేసి మొత్తుకుంటా ఉంటారు వీళ్ళు. సో వైస్ వర్స వాళ్ళు అదే మాట, మీరేమంటున్నారో వీళ్ళు అదే మేము అంటున్నాం. ఆయన తగ్గడు మా స్థాయి వల్ల మేము మాట్లాడని మాటలే మాట్లాడుతుంటే మీరే చూసి ఆశ్చర్యపోతుంటారు కదా. ఎందుకు దయాకర్ సైడ్ లైన్ అయిందంటే సైడ్ లైన్ కాదు, టిట్ ఫర్ టాట్ లెక్క ఉంటుంది. కేసీఆర్ లాంటి భాషను అదే స్థాయిలో వాడబట్టే రేవంత్ ఇవాళ పెద్ద నాయకుడు అయిండు. రేవంత్ రెడ్డి గారు అయిండు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు. అంటే ఏంది, ఎవరైనా కూడా అపోనెంట్స్ని చూసేటప్పుడు ఆ స్థాయి కొట్టగలిగినోడు ఎవడంటే రేవంత్ రెడ్డి గారు. చలో లీన్ అయిండ్రు. ఎట్లా ప్రభంజనం. నేను ఈ ఎన్నికల ప్రచారంలో తనతో నేను కూడా చేపర్లో పోయినా కదా, అంతకుముందున్న మీటింగ్లు ఉన్నాయి కదా, దళిత గిరిజన దండోరా, లేకపోతే విద్యార్థి గర్జన, ఇట్లాంటివన్నీ పోయినాం కదా బీసీ మీటింగ్. వాటికి ఎలక్షన్స్ అప్పుడు ఉన్న మీటింగ్స్కి ఆ వైబ్రేషన్ను, ఆ వైబ్ చూస్తే జనంలో, అది ప్రజల నాయకుడిగా అట్లా ఏంటంటే కేసీఆర్కి ధీటుగా ఎదగడం వల్లనే. కాబట్టి కేటీఆర్ అంటేనో హరీష్ రావు అంటేనో ఆయన ఎందుకు పడతాడు? తప్పకుండా దానికి సంబంధించిన ఎట్లా మనం మాట్లాడితే అట్లాంటి మాటలే మళ్ళీ వస్తాయి. అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీని భుజాల మీద వేసుకొని పోరాడతారు, ఒక అగ్రెసివ్గా మాట్లాడతారు, చాలా దూకుడుగా పోతుంటారు, ప్రశ్నిస్తూ ఉంటారు. ఇవన్నీ చేసినందుకే మళ్ళీ దాంతోపాటుగా కొంచెం సైడ్ ట్రాక్ పట్టి కూడా మాట్లాడుతున్నందుకే మిమ్మల్ని కొంచెం సైడ్ లైన్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఎప్పుడు సైడ్ లైన్ చేయదు. ఐఎమ్ ప్రిన్స్ ఆల్వేస్. కాంగ్రెస్ అంటే నేను ఒక మా అమ్మ లెక్క చూస్తా అంతే. నాకు పదవుల కొరకు నేను ఎప్పుడు కొట్లాడినమ్మా మీకు తెలియదా? నేను ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాను, మీరు జాయిన్ అవుతా అని ఊహించిండ్రా మీరు? నన్ను కాంగ్రెస్ పార్టీ హక్కున చేర్చుకుంది. సోనియా గాంధీ నన్ను పిలిచి, ఇంట్లో పిలిచి తన టిఫిన్ పెట్టి నాకు టికెట్ ఇచ్చింది.
అంత ప్రేమ ఎవరు కాకపోతే అది ఇమ్మీడియట్ గా రాలేదు. అక్కడ కూడా మీ అసంతృప్తిని వెళ్ళగక్కిండ్రు, లేకుంటే ఒక కోపాన్ని ఒక బాధని చూపించిన తర్వాత లాస్ట్ మినిట్ లో మాత్రమే ఇచ్చిండ్రు. 2 సార్లు కూడా ఆ రోజు టికెట్ ఇట్లా పోయింది, 10కి ఫోన్ వచ్చింది మార్నింగ్. నువ్వు కాకుండా లాస్ట్ డే ఏదైతే మనం నామినేషన్లు ఫైల్ చేయాలో ఆ రోజు లాస్ట్ డే మాత్రమే ఇచ్చింది. అయినప్పటికీ కూడా మీకు ఆ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది. సెకండ్ టైం కూడా నేనేం అడగలే. సెకండ్ టైం కూడా ఎందుకు ఈ ఈ ఏమంటారు ఈ ఆర్థిక పోటీల్లో ఇలాంటి ఈ మాస్ మల్లిగా లెక్క నేను ఉంటున్నా లేదా అనే దగ్గర నేను ఆలోచనలో ఉన్నా. ఆ రోజు మళ్ళీ రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఫోన్ చేయించింది. నేను అప్పుడు ఫ్యామిలీతో కలిసి నేను ఎక్కడ గోకర్ణ ఎక్కడనో పితృ వైపు పూజలు చేసుకుంటూ ఉన్నా. ఆ రోజు నాకు పిలిచి 2 days అక్కడ ఉంచిన తర్వాత నన్ను ఇంటర్వ్యూ చేసి మళ్ళీ టికెట్ ఇచ్చింది. నేనేం కోటీశ్వరునను, నేనేం పేద నాయకునని కాదు. నా మీద ప్రేమతో వాళ్ళు నన్ను గౌరవించి ఇచ్చినందుకు నేను కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చినందుకు రుణపడి ఉన్నా సోనియా గాంధీకి. ఆమె నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మంది, వచ్చినాం. 2 సార్లు టికెట్ ఇచ్చిండ్రు. 3వసారి టికెట్ ఏ కారణాన పోయినా 2 సార్లు టికెట్లు ఇచ్చినప్పుడు అంత సంతోషంగా ఉండి ఒకసారి టికెట్ ఇవ్వకపోతే కోపం ఎట్లా వస్తుంది? కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ చెప్తున్నానికి అక్కడ అమ్మ ఆగ్రహము అది కాదు, అక్కడ నల్గొండ జిల్లాకి సంబంధించి ఉన్నటువంటి పెద్దల కోపము అనేది, అందువల్లే అద్దెకి ఆఖరికి రాలేదు. ఇప్పుడు అవన్నీ సెట్ అయిపోయినాయా? అంత కూల్ పాసిఫై అయిపోయిందా? అన్ని కూల్ అయిపోయినాయి. కానీ అసలు వాస్తవం చెప్తా, మొన్న అప్లికేషన్స్ పెట్టిండు కదా, మొన్నసారి ఎంత 23లో అప్లికేషన్స్ నేను అప్లికేషన్ కూడా పెట్టుకోలే. ఎందుకు? 2 సార్లు ఇచ్చిండ్రు నాకు. 2 సార్లు, ఒకసారి ఎట్లా ఓడిపోయినా తెలియదు, 2వసారి ఎట్లా ఓడిపోయినా నాకు తెలుసు. 3వసారి కూడా కోపం కసి ఉండాలి కదా, ఎందుకు పెట్టుకోలే మరి? ఎందుకు అని అంటే ఇక ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఓడిపోతే పొలిటికల్గా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాయి. నేను ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏంటిదా అన్నాడు, మీరు ఎట్లా అంటే అట్లా అని చెప్పి. సో కొంత టఫే ఉంది అంటే ప్రయత్నం చేయండి. నువ్వు ప్రయత్నం చేయమంటే మీరు ఏం చెప్తే అది చేస్తా అంటే మరి నీకో స్ట్రాటజీ ఉంటుంది కదా, నీకేం లేదంటే నేనేం చేయమంటే వారు ఏం చెప్పిండ్రో అది చేసిన. చివరికి వారు ప్రయత్నం చేసిన రాలేదు. రాకుంటే హ్యాపీగా వీడియో పెట్టినా కదా నేను. కాకపోతే ఎంత హ్యాపీ అయినా కానీ అక్కడ తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థియే గెలిచాడు అన్నప్పుడు కొంచెం లోపల ఒక పింఛింగ్ ఉంటుంది కదా. నేను సెకండ్ టైం గెలిచింది నాకెరక, నాకు సంతోషం ఉంది. ఇప్పటికీ అవి అదే మార్కెట్ యార్డ్లో ఉన్నాయి ఆ ఓట్లు. వాటిని లెక్క పెడితే పేషెంట్ డెడ్, ఆపరేషన్ సక్సెస్ లెక్క ఉంటుంది. ఇప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది. నేను ఎప్పుడు గెలిపోవటంలో నా రాజకీయ జీవితానికి అడ్డంకినో, గెలిస్తే నేనేదో ఎదుగుతా ఓడిపోతేదో అనే ఫీలింగ్లో లేను. నేను కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ ఇవ్వడం అనేది నేను ఒక లక్ష్యంగా పెట్టుకున్నా. రెండవది, నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో నన్ను జనం చూసే తీరు నేను అప్పుడు చెప్పిన, రానప్పుడు టికెట్ రానప్పుడు చెప్పిన, ఇప్పుడు చెప్పిన, నన్ను ఎప్పుడు ప్రిన్స్గానే చూస్తారు. దయాకర్కి ఇంక మంచి పదవి రాదాయే, వస్తే బాగుండని కోరుకుంటూ లేదు తప్పితే, రాకపోతే నేను ఎప్పుడైనా ఎక్కడన్నా అసంతృప్తి ఎక్కడన్నా చెప్పినట్టు మీకు కనపడి. అయితే మీ అభిమానులు, మీ కార్యకర్తలు, మీ వెల్ విషర్స్ కోరుకుంటారేమో. మీ నల్గొండ జిల్లాకి సంబంధించి ఉన్నటువంటి సీనియర్ పెద్దలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా అదే కోరుకుంటున్నారు. అద్దంకి దయాకర్కి ఒక మంచి పదవి ఉండాలి, ఇంకో పొజిషన్ లో ఉండాలి అనే భావన వాళ్ళలో ఉందా? మా దామోదర్ రెడ్డి గారు అయితే వారు చనిపోకంటే ముందు మేము ఫ్యామిలీతో పోయినాం. నన్ను ఎంత అసలు నువ్వు మా ఓనికి మీరు వీడియో చూస్తే తెలుస్తుంది, అంత కూడా వచ్చింది కదా. వెంకటరెడ్డి గారు కూడా మొన్న అప్పుడప్పుడు నువ్వు అక్కడికి వచ్చిపోరా అని చెప్పి నన్ను అంటుంటాడు. మొన్న కూడా మీటింగ్కి పిలిచింది, నేను ఇక్కడ వేరే పని మీద కాదు, నువ్వు ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ తిరిగిపో, మొత్తం నీకేంది, నీకు ఇక్కడ ఎవరు, నీకు కానీ ఎవరైనా సరే నాతో చాలా. ఇప్పుడు ఉత్తమ్ గారైనా సరే నన్ను ఇప్పుడు అదేంటి మన అఫీషియల్ ప్రోగ్రామ్స్కు నన్ను ఇన్వైట్ చేస్తుంటాడు. ఆ టైంలో నేను ఇక్కడ ఉన్నప్పుడు పోను, ప్రోటోకాల్లో ఇక్కడ ఉంటే పోను, కానీ తప్పకుండా అక్కడికి కూడా పోతా. కానీ ఎట్లా, వాళ్ళ ఒప్పుకోలుతో పోతా. వాళ్ళతో ఇప్పుడు చేస్తే రమ్మంటే ఒప్పుకోవాలంటే వాళ్ళే పిలుస్తున్నారు కూడా. కానీ అట్లని చెప్పేసి నా వల్ల పార్టీకి ఇబ్బంది రావద్దు అక్కడ నేను వెళ్ళడం వల్ల. డెఫినెట్గా అందరు ఇప్పుడు నాతో ఆల్మోస్ట్ ఆల్ లీడర్స్ అంతా కూడా, ఇంతకుముందు ఏదో క్రైసిస్ ఉంది, అది కూడా ఒక 3-4 నెలల తర్వాత పోయినా కూడా ఎవరు నమ్మలే. కాబట్టి దయాకర్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, జేవటికి ఎగురుతాడు, ఢామ్ ఢూమ్ అంటాడు, ఏటో చేస్తారు అందరు అనుకుంటారు. నేను ఎందుకు పార్టీ, నేను నా ప్రతి క్షణం పనిచేసేది పార్టీ కొరకే. నాకేం వ్యాపారాలు లేవు, నాకేం వ్యాపకాలు లేవు,
24/7 పొలిటికల్ లీడర్ నేను. ఇక నేను అడుగుతున్నా మా ముఖ్యమంత్రి గారిని, తిరగడానికి వెహికల్స్ ఇచ్చావు, ఉండడానికి చాంబర్ ఇచ్చావు, రేపు క్వార్టర్ కూడా ఇస్తావు, కార్లు ఇచ్చావు, పని కూడా ఎక్కువ ఇవ్వండి అంటున్నాను. పని ఎక్కువ ఇవ్వడం అంటే మంత్రి పదవే కదా, అదేనా? అది ఇచ్చినా మనం కాదనేది ఏం లేదు, దానికి అర్హులం కాదని కూడా లేదు కదా. అట్లని చెప్పి నేను అడగక ముందే ఇస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నాయి కదా. నేను కోరుకోవడంలో తప్పు లేదు, ఇవ్వడానికి వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి అవకాశం ఉంటే అప్పుడు కల్పిస్తారు. దానికి అక్కడ సామాజిక సమీకరణాలు అనేవి ఉంటాయి. ఆల్రెడీ నల్గొండ జిల్లాలో 2 సీనియర్ మోస్ట్లు ఉన్నారు, ఆ 2 కూడా మంత్రులుగా ఉన్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మరో సీనియర్ మోస్ట్ లీడర్ పిల్లలు 2 కూడా కీలకమైనటువంటి రాజకీయాల్లో. ఇవన్నీ ఉన్న తర్వాత మళ్ళీ అదే నల్గొండ జిల్లాకి ఇంకొక ప్రాతినిధ్యం, ఇంకొక వ్యక్తికి మంత్రి పదవిలో ఇస్తారు అంటే అద్దంకి దయాకర్ది ఎట్లా ఉంటది అక్కడ? లెక్కలు అనేవి కోఆపరేట్ చేస్తుందా? నేనేమంటున్నా, సందర్భం వచ్చినప్పుడు ఆ అవకాశం కూడా రాకపోదు, దానికి మనం అర్హులము అయి ఉన్నాము. ఆ సందర్భం ఎప్పుడు వస్తుందని ఎదురు చూడాలి తప్పితే అదే పనిగా నాకేం రాలేదు, నాకెందుకు నేనేం అసంతృప్తిని అసహనాన్ని ఎప్పుడు కూడా ఉండదు. నాకు అనుకుంటే యంగ్ ఏజ్ అనుకుంటా, ఇంకోటి కమ్యూనిటీస్లో కూడా ఎక్కువ ప్రాతినిధ్యం కూడా పెరిగింది. అంటే ఎస్సీల్లో కూడా దాదాపు 25% మినిస్ట్రీస్లో ఉన్నాయి. ఇప్పుడు రేపు మార్చాలనుకుంటే మార్పులో యువ నాయకత్వానికి అవకాశం ఉంటే, నేనేమైనా కులానికి సంబంధించిన నాయకున్నా తెలంగాణలో, లేదంటే నేను ఒక జిల్లాకు సంబంధించిన నాయకున్నా, తెలంగాణ ఉద్యమకారునిగా ఉన్న స్టేట్లో ప్రతి ఏరియాలో నాకు తెలిసిన వ్యక్తిత్వం అంటే వ్యక్తులు ఉన్నారు. అన్నిటికంటే ఎక్కువ చాలామంది భౌగోళికంగా, సామాజికంగా, రాజకీయంగా తెలిసిన నాయకుడు కాబట్టి ఉంటే యాక్సెప్టెన్స్ ఉంటుందని చెప్తా ఉంటాను నేను పోతున్నప్పుడు. ఓహో, నాకు ఈ యాక్సెప్టెన్స్ కూడా వస్తుంది అని కొంచెం గర్వంగానే ఫీల్ అవుతుంది. కాకపోతే ఉండే లెక్కలు అనేవి అక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా చాలా క్లియర్గా. అసలే రాజకీయాలు అనుకున్నప్పుడు రాజకీయాలు చెయ్యాలి కాబట్టి, భవిష్యత్తు ఇంకో 2.5 ఏళ్లలో ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఎవరెవరిని మనం ప్లీజ్ చెయ్యాలి, ఎవరిని పక్కకు పెట్టాలి అనేది ఉంటుంది కదా. నెక్స్ట్ జెన్జీని కూడా పెంచాలనేది కూడా ఉంటుంది కదా, కొత్త నాయకత్వాన్ని కూడా ఇవ్వాలనేది ఉంటుంది కదా, పార్టీకి ప్రభుత్వానికి కూడా ఉంటుంది. అవి వచ్చినప్పుడు మనకు లక్కీ స్టార్లం అవుతాం. అద్దంకి దయాకర్ ఒక అగ్రెసివ్గా మాట్లాడతాడు, పార్టీ వాయిస్ని బలంగా వినిపిస్తాడు. అక్కడ ఎదురుగా ఎవరున్నా ఆయన పర్లేదు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోతాడు అనుకున్న పర్సన్ని ఇప్పుడు మంత్రివర్గంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తుంది. ఉండొచ్చు, ఉండాలి కూడా, నా స్వార్థం ఉండాలి కూడా. ఎవరో చూసిన నేను దాంట్లో పెట్టిండ్రు ఏదో 3 ఇస్తున్నారు అని చెప్పి, అక్కడ ఆశీర్వాదాలు ఉండాలి, అండదండలు అనేవి కూడా మీకు ఉండాలి, అవన్నీ ఉండి ముందుకు వెళ్ళాలి. ఎంత అభిమానం ఉంటే. ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో కవిత మనకి తెలియదు అని చెప్పు, ఒక ముఖ్యమంత్రి పదవి తప్పితే ప్రతి పదవి నాకు పెట్టింది. అంటే నేను ఇన్నిటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే మేమిద్దరం అప్పుడు కొంచెం ఫ్రీగా ఉండి వాకింగ్ అటు ఇటు పోయేటప్పుడు అందరు కలిసినప్పుడు, ఇట్లా సార్ మీకు ఇట్లా ఇస్తారు అట్లా ఇస్తారని సార్ అంటే, మనము అర్హులమై ఉంటే అవకాశం ఎప్పుడైనా వస్తుంది. అర్హత లేనప్పుడే ఆరాటం ఉంటుంది. నేను ఇంకేముంది, నాకు చాలా పొలిటికల్ ఫ్యూచర్ ఉంది, నేను ప్రజల కొరకు కొట్లాడాలనుకుంటున్నా, ప్రజల కొరకు పోరాడాలనుకుంటున్నా. నాకు అధికారం వచ్చిన క్రమంలో నాకింత అధికారాన్ని పంచింది పార్టీ. నాకు ఇంకా ముఖ్యమంత్రి గారి అనుయాయుడని ఒక గుర్తింపు కూడా ఉన్నది. సో నాకేంటి నష్టం ఏంటి? అందుకనే ఆ రోజు రానప్పుడు నేను బాధపడిన ఎందుకు, నా నాయకుడే ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు అవకాశం ఇవ్వడం పెద్ద సమస్య ఏంది? డిలే అవుతున్నా కొద్ది నాకేం, నేనేం పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి అడుగుతుండేది ముఖ్యమంత్రి గారు కూడా, ఫీల్ అవుతున్నావు కదా అని. నేను చెప్తుంటే ఇట్లా అని చెప్పి, మీరే అయినాక నాకేందా అని ఇట్లా అంటుంటే, అట్లా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమందరం కూడా ముఖ్యమంత్రులం అయినంత ఫీలింగ్ ఉన్నది మాకు. ఎందుకంటే మేము కోరుకున్న, నిజంగా చెప్పాలంటే కేసీఆర్ని వ్యతిరేకించిన ప్రతి వాళ్ళు, కాంగ్రెస్లో ఉండని, బీజేపీలో ఉండని, ఎక్కడే ఉండని, రేవంత్ రెడ్డి గారిని హీరోగా చూసింది. వాళ్ళే పరకాయ ప్రవేశం చేసి రేవంత్ రెడ్డి గారి లెక్క ఫీల్ అయిండు. అంటే కేసీఆర్ ఓడిపోయినాక తను కొంత తగ్గిండు, కానీ ఓడిపోకపోతే ఈసారి మా పరిస్థితి నెల రోజులు చెంచల్ కూడా, ఒక నెల రోజులు చెర్లపల్లి, కొన్ని రోజులు ఎక్కడెక్కడ వేసిన, అప్పటికే ఆల్మోస్ట్ ఆయన అరెస్టులు మొదలుపెట్టిండు, కేసులు పెట్టుడు మొదలుపెట్టిండు. కోదండరామ్ గారిని ఎట్లా అరెస్ట్ చేసిండో మీకు చూసిండ్రు. అంత కసి ఎక్కడిది మనోనికని నాకు అనిపించేది. కోదండరామ్ మీద ఎంత మంచిగా కలిసి పనిచేసిండ్రు. కోదండరామ్ గారికి, కేసీఆర్ గారికి
రిఫ్ట్ వచ్చినప్పుడు నేను మధ్యవర్తిగా ఉన్నా. సరే వారు గౌరవించినట్టే అనుకోవాలి కేసీఆర్ గారు. మన జయశంకర్ సార్ జయంతిలో మన టిఎల్ఎఫ్ మన కత్తి వెంకట స్వామి మీటింగ్ పెడితే మేము ఇద్దరం గెస్ట్లుగా పోయినాం. ఆ రోజు నేను పక్క నుండి సంథింగ్ అప్పుడు స్వామి గౌడ్ గారు అదంతా చర్చ జరుగుతుండే కదా, ఆ రోజు చెప్పిన ఈ గ్యాప్ జేఏసీ గ్యాప్ కూడా పెరిగి మీరు అందరు కూడా ఇంటర్వ్యూలు తీసుకుంటూనే ఉన్నారు, కేసీఆర్ గారు వస్తారా మళ్ళీ జేఏసీకి వస్తారా నడుస్తున్నప్పుడు. అలాంటి పరిస్థితుల్లో అంత సఖ్యతతో ఉన్న కోదండరాం గారిని అరెస్ట్ చేసిన తీరు మొత్తం యావత్ తెలంగాణ కిన్నులైపోయింది. ఇంత మళ్ళీ ఆయన ఏమన్నాడు, ఏమన్నా సర్పంచ్ అయినా అయిందా అని. మాలాంటి వాళ్ళను మురళీ ముదిరాజ్ అనే తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటే ఆయన కాన్స్టిట్యున్సీ గజ్వేల్ శ్రీకాంతాచారి చనిపోయిన రోజు ఆత్మహత్య చేసుకుంటే మేము పోతే మమ్మల్ని అరెస్ట్ చేసి 7 కేసులు పెట్టిండ్రు. ఇప్పటికీ ఆ కేసులు నేను యాడికి పోని, అమెరికాకు పోని, ఆస్ట్రేలియా పోని, అవి పెద్ద క్వశ్చన్ మార్కులు నాకా ఎట్లా అంతర్జాతీయ రౌడీని చూసినట్టు చూస్తున్నారు అక్కడ ఎయిర్పోర్ట్లో. అంత మా మీద ఎందుకు కక్ష వచ్చింది నీకు? మందకృష్ణన్ సరే రేవంత్ రెడ్డి గారిని 2-3 సార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన రాజకీయ కక్ష అది. ఉద్యమకారులను కూడా వదలలే, అట్లని చెప్పి విద్యార్థి నాయకులను కూడా వదలలే. అగో ఆ పరిస్థితి ఆయన మైండ్ సెట్ మారడం వల్ల ఈయన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే చాలామంది స్వేచ్ఛగా సంతోషంగా ఫస్ట్ రైఫాల్ అయితే ఆడ ఆ ముందున్న ముళ్ళకంచెలు ఉంటాయి అవి కొట్టేసినప్పుడు ఏదో బ్రీతింగ్ ఏంది లాంగ్ బ్రీతింగ్ తీసుకున్నట్టున్నది. సో మళ్ళీ వాళ్ళు వస్తారనే ఫీలింగ్లో ఉన్నారు. కానీ ప్రజలు ఒకసారి చూసిండ్రు కేసీఆర్ గారు రాకుండా ఉన్న, కేటీఆర్ హరీష్ రావు బయట ఉన్న. నాకు ఒకటే బాధ మీకు, ఎందుకంటే నీ ఇంట్లో సొంత చెల్లిని నువ్వు గౌరవించలేదు, ప్రేమించలేను, నువ్వు సమాజాన్ని ప్రేమిస్తాను బయట చెప్తే ఎవరింటారు? నీ సొంత చెల్లె, నీ సొంత మరదలు వేసే ప్రశ్నలకు సమాధానాలు లేవు మీ దగ్గర. ఆ సొంత చెల్లె వెనకాలే కాంగ్రెస్ పార్టీ ఉంది, కావాలని కాంగ్రెస్ పార్టీ తన్ని వాడుకుంటోంది, రెచ్చగొట్టింది ఆరోపణల వెనకాల. అదే నేను అంటున్నా, కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఆరోపణలు అవాండాలు వేస్తారు. మీరెందుకు లేరు? కన్న తండ్రి ఎందుకు లేడు? కన్న సొంత తోడబుట్టిన అన్నెందుకు లేడు? బావ ఎందుకు లేడు? ఆ భేదాభిప్రాయాలు రావడానికి, అక్కడ ఉన్నటువంటి స్ప్లిట్ రావడానికే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేశారు అనే మాట. కుటుంబంలో మీకు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదని చెప్తున్నది కదా. ఇంతకంటే ఇప్పుడు సొంత చెల్లినే నమ్మనోడు ఇతర వాళ్ళని నమ్ముతారంటే ఎవరిని నమ్ముతారు? సొంత బిడ్డకు జరిగిన 6 పేజీల లేఖనం ఇంకేదో కొన్ని పేజీలు బయట పడలేదట. ఇట్లాంటి వాళ్ళు కూడా ఇంకా మేము సమాజ హితం కోసం మేము చేస్తాం, కేసీఆర్ రావాలని కోరుకుంటుండ్రు. కేసీఆర్ రావాలని కోరుకుంటుర్రా మీరు? ఆయన వస్తే మీరు కావాలని కోరుకుంటుర్రా పక్కన పెడితే కవిత ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఆమె మీద అబాండాలు వేసిర్రు, ఓకే. మీ ప్రభుత్వ హయాం లేనే కదా జరిగింది అవన్నీ కూడా, దానికి రెస్పాన్సిబిలిటీ మీది లేదా? కాబట్టి వాళ్ళని నేనేమంటున్నా, మళ్ళీ ఎంత విచిత్రమైన పరిస్థితి అమ్మ. ఒకసారి కేసీఆర్ సీఎం కావాలని అంటాడు మనోడు, ఆన్నే సీఎం అంటుంటారు కేటీఆర్ని. ఇటువైపు వస్తే లోపల సీఎం కావాలనే కోరిక కుతలాడుతుంటుంది హరీష్ రావుకు. ఇటువైపు కవితను సీఎం అని అంటుంటారు. ఒకటే కుటుంబంలో ఒక్కసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే 4 మంత్రులు అయింది. ఇప్పుడు పవర్ పోతే 4 ముఖ్యమంత్రులు కావాలని కోరుకుంటున్నారు. ఇంత స్వార్థమా? అంటే తెలంగాణ అంటే ఏమైనా వాళ్ళ కుటుంబం యొక్క జాగీర్ అనుకుంటున్నారా? లేకపోతే కేవలం ఇంకా నేనేమంటే బీఆర్ఎస్లో ఉండే నాయకత్వం ఒక్కళ్ళు కూడా మేము అయితం అంటోడు లేడు, వాళ్ళని మమ్మల్ని చేయమని అంటోడు కూడా లేడు. ఇప్పుడు కవిత అరెస్ట్ అవుతోంది, నిన్న కూడా ఉద్యమకారులకు సంబంధించి దాని మీద. ఆ ఉద్యమకారులది అసలు ఏం చేయబోతున్నారు మీరు? ఇప్పుడు అది అవుతుంది కాబట్టి కవిత మొదలు పెట్టింది. బీసీ బిల్లు పెడతాం అనేసరికి కవిత బీసీలకు గుర్తొస్తారు, ఉద్యమకారులది అవుతుంది అనేసరికి ఉద్యమకారులది గుర్తొస్తుంది. ఇప్పుడు అమరవీరుల జ్యోతి ఉంది కదా మన సెక్రటరేట్ ముందు, ఆఫీస్ అక్కడ తయారు చేసినాం. కన్సల్టేషన్స్లో మొట్టమొదటి ఆల్ పార్టీ డెలిగేషన్ అంతా కూడా వచ్చి డిస్కస్ చేసిన. రేపు విద్యార్థులు అంటే ఉస్మానియా, కాకతీయ, అట్లా తెలంగాణ యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీ పిల్లల్ని పిలుస్తున్న కన్సల్టేషన్స్ అంటే ఏంటి? సంప్రదింపులు. ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఫేస్డ్ మేనర్లో ఫస్ట్ ఫేజ్ కొంతమంది, సెకండ్ ఫేజ్, థర్డ్, అంటే ఇదంతా ఎంతో దూరం అవుతుంది అనుకోకండి. ఒక 10 రోజులు ఒక మేనర్, ఒక ఫేస్, ఇట్లా అందరినీ సంప్రదించి దాంట్లో కవులు, కళాకారులు, జర్నలిస్టులు, ఎన్ఆర్ఐస్తో పాటు తర్వాత ఎవరు అడ్వకేట్లు, మనం జేఏసీలో ఎవరెవరైతే క్షేత్రం నుంచి పై వరకు వచ్చారో వాళ్ళందరినీ పిలిచి ఒకసారి సంప్రదింపులు చేస్తాం. ఫేజ్ 1. ఫేజ్ 2లో వచ్చిన వాటిని పూర్తి స్థాయిలో సెగ్రిగేట్ చేసి ఏ ప్రతిపాదనలు వచ్చినాయి, మళ్ళీ మేమిచ్చిన హామీలు ఏమున్నాయి,
వీటిని కంపేర్ చేసి ఒక రికమెండేషన్స్ కమిటీ ప్రభుత్వానికి సమర్థించి 3 నుంచి 4 నెలలు అయిపోతుండొచ్చు అది. అయితే అర్హత ఏంటి ఉద్యమకారులు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అని 3.5 కోట్ల మంది కోరుకున్నారు. అందులో కొంతమంది చాలా క్రియాశీలకంగా ఉన్నారు, కొంతమంది అమరులైనరు, కొంతమంది నాయకులైనరు, కొంతమంది మంత్రులైనరు, ఓవరాల్గా లీడర్లైనరు, కొంతమంది ఇప్పటికీ కూడా అలాగే ఉన్నారు, అదే కండిషన్లో ఉన్న ఆస్తులు అమ్ముకొని వాళ్ళు ఆ అనారోగ్యం పాలైన వాళ్ళు ఉన్నారు. మీరు ఎవరికి న్యాయం చేయబోతున్నారు అమరవీరుల కోటాల్లో, ఉద్యమకారుల కోటాల్లో? ఐడెంటిఫికేషన్ అనేది ఫస్ట్ ఫేజ్, గుర్తింపు, తర్వాత గౌరవం. గౌరవంలో కేటగిరీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఇప్పుడు చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి, ఒక 575 కుటుంబాలకు ఇచ్చిండ్రు, మిగతా 1400 1500 ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి ఇవ్వడం. సెకండ్ ఏంటిది, ఎవరైతే గాయపడ్డారో, దివ్యాంగులైండో, లేకపోతే ఇతరత్ర అంగవైకల్యం వచ్చిందో వారిని ఫేజ్ 2లో పెడతాం. థర్డ్, కేసెస్ జైల్స్ ఉన్నాయి, కేసులు జైలుకు పోయిన దాదాపు 2000 పైచిలకు ఉన్నాయి. తర్వాత వివిధ స్థాయిల్లో ప్రజా సంఘాల్లో, కుల సంఘాల్లో, తర్వాత జేఏసీల్లో ఇతరత్ర ఇండివిజువల్ ఇండిపెండెన్స్ కూడా ఐడెంటిఫై చేయడం. ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళకి ఆర్థికంగా మొదటి దశ వాళ్ళకి ఎక్కువ ఉంది. గతంలో 10 లక్షలకు ఉద్యోగం ఇచ్చిండ్రు, వాళ్ళకి ఎట్లా చేయాలని ఇప్పుడు పెరిగిన ఏమంటారు ఇన్ఫ్లేషన్ ప్రకారం. సెకండ్ ప్లేస్లో ఏంది, ఈ అంగవైకల్యం చెందిన వాళ్ళని మనం ఎట్లా అకామిడేట్ చేయాలి, వచ్చే సూచనలు తీసుకుంటాం మన వాళ్ళ నుంచి. తర్వాత థర్డ్ ఫేజ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎవరు మన కేసులు జైలు ఇట్లా ఉంటారు, ఎక్కువ ఉంటారు కాదు, వీళ్ళకంటే ఎక్కువ ఉంటారు. ఫోర్త్ ఫేజే మ్యాక్సిమం ఉంటారు. అవును, లక్షల్లో కనిపిస్తారు మీరు. లక్షల్లో అంటే వాళ్ళని ఎవరికి న్యాయం చేస్తారు? చాలా మంది గుర్తింపును, గౌరవాన్ని, సర్టిఫికేట్ని కోరుకుంటారు ఎక్కువ మంది. నేను చూస్తున్నాను ఇప్పుడు ఈ జిల్లాల్లో అక్కడక్కడ పర్యటిస్తున్నప్పుడు చూస్తున్నాను కదా. సో దీనికి ఏం చేయొచ్చు మనం, మేమిచ్చిన హామీలు, తర్వాత వాళ్ళు కోరుకుంటున్నవి, ఉపాధి అవకాశాల్లో, ప్రభుత్వ పథకాల్లో ఏ విధంగా చేయొచ్చు అనేది ఒక చర్చ. కానీ అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ చరిత్రలో మేమున్నాం అనేది కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, 9 మంది కవులు రచయితలకు ముఖ్యమంత్రి గారు ₹1 కోటి ఇంటి సంబంధించి చేసిండ్రు. దాంట్లో 8 మంది తీసుకుంటారు, ఒకరు రాలే, 9వ వ్యక్తి తీసుకోలే. ఎవరు ఆయన అంటే బండి యాదగిరి కుటుంబం. బండి యాదగిరి గారు చనిపోయింది ఎప్పుడో, బండి వెనక బండి కట్టి అని పాట రాసిన ఆయన. గద్దర్ గారు ఆ పాటతోనే మన ఏంది మా భూమి మా భూమి అనుకుంటుంది, దాంట్లో పెద్ద హీరో అప్పుడు గద్దర్ గారు కూడా. ఆయన ఎక్కడ తెలుసా, ఆయన తుంగతుర్తి నియోజకవర్గం. చివరికి నేను వెతికితే మా సిస్టర్ యొక్క తాత, మా కజిన్ యొక్క తాత ఆయన. కానీ ఆయనకి ఎందుకు రాలే అని ఆరా తీస్తే ఆయన వైపు ఆగ్నేట్స్ కానీ కాగ్నేట్స్ కానీ ఎవరు బతికిలేరు. వాళ్ళ అమ్మ వైపు చుట్టాలు బతుకుంటే మొత్తం వంశవృక్షం గీపించి అంటే తెలంగాణ ఎంత నిస్వార్థంగా ఉంటుందంటే, రాకపోతే రాలేదని చెప్పి ఎక్కడ కూడా గొడవ చేయలే వాళ్ళు. కాకపోతే నేను కూర్చున్నప్పుడు బండి యాదగిరి గారికి ఆయన ఒక్క ఫ్యామిలీ తీసుకోలేదని మొన్న ఆఫీసర్స్ చెప్పుండే, ట్రస్ట్కైనా ఇవ్వచ్చు, లేకపోతే అక్కడ ఒక స్మారకమైనా కట్టవచ్చు, చేయొచ్చు కదా అని చెప్పేసి అప్పుడు నేను పిలిపించిన. అంటే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ వచ్చిన తర్వాత రేపు ఏదో మాకు అందులో లెక్కిస్తారో, మాకు అది చేస్తారో ఇది చేస్తారో అని చేయలేదు. కానీ వాళ్ళను గౌరవించాల్సిన బాధ్యత కమిటీ, అది గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, అది ముఖ్యమంత్రి గారి. దాన్ని పదే ఇప్పుడు మమ్మల్ని ఉద్యమకారులు ఏం కోరుకుంటారో మీరు అదంతా మీరు ప్లాన్ చేసి చెప్పండి, అప్పుడు మనం ఆలోచిద్దాం అంటుండే. నేను చెప్పినట్టు లేబోరియస్ ప్రాజెక్టు పని అని అనిపించట్లే మీకు? ఒక సవాల్ లాగా అనిపించట్లే? నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం కొట్లాడిన వాళ్ళు మనొకసారి కలుస్తున్నారు, జేఏసీ ఒకసారి అందరు కలిసిండ్రు, జిల్లాలో పోతుండే జిల్లా జేఏసీలు కలుస్తుండ్రు. అప్పుడు ఒక్కొక్క కార్యక్రమాన్ని చేసిన దాన్ని వాళ్ళు స్మరణకు తెచ్చుకున్నప్పుడు, నేను నిజామాబాద్ పోతే నిజామాబాద్ జేఏసీ నేను ఇన్ఛార్జిగా ఉంటుంది, ఆ బోధనకు సంబంధించి కానీ వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తుంటే ఇంత పెద్ద ఉద్యమం జరిగిందని అదొక రికార్డే కదా రేపటి రోజున. వాళ్ళు మాకెందుకు మీరు ఇవ్వాలని మా ముందు పెట్టేదంతా కూడా చరిత్రే. చరిత్రకు మనం గౌరవం ఇస్తున్నాం. కేసీఆర్ గారు ఆ పని ఎందుకు చేయలేదు అనిపిస్తుంది నాకు. 500 ఇప్పుడు మనమే అందరి దగ్గరికి పోయి ఏడ్చినాం, అందరి దగ్గరికి పోయి కన్నీళ్ళు దూడ్చినాం, అందరి యొక్క పేర్లు చెప్పినాం పదే. కానీ కొంతమందికే ఇచ్చి మిగతా వాళ్ళని ఎందుకు మనం పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చి? ఏ దేశ చరిత్ర అయినా, ఏ రాష్ట్ర చరిత్ర అయినా మ్యాటీరియల్స్ని కానీ దాని కొరకు పోరాడిన వాళ్ళని ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటుంది. ఇప్పుడు మీరు చూడండి, కొట్లాడిన వాళ్ళు కొంతమంది చనిపోయినరు, కొట్లాడరా చనిపోయినరు.
ఏజ్ వచ్చి చనిపోయినారు, వాళ్ళని గుర్తుంచుకోవద్దా? గుర్తింపు. ఇప్పుడు ఇవాళ ఒక ఆయన కొట్లాడిండు, చనిపోయిండు, రేపు వాళ్ళ మనవడు వాళ్ళు ఎవరో చెప్పుకుంటారు, ఒక ప్రైడ్, మా తాత కొట్లాడిండట, మా డాడీ కొట్లాడిండట. ఇప్పుడు మన వాళ్ళు వీడియో జర్నలిస్టులు ఉండరు, నేను చూసిన జర్నలిస్టులు ఉండరు, మీలాంటి వాళ్ళంతా మిలియన్ మార్చ్లో ఎట్లా ఏ త్యాగాలు చేయం. మేమంటే ఉద్యమకారులం వచ్చితే మా మూతి కాడ మీరు మైకులు పెట్టాలి, కానీ మిమ్మల్ని కూడా కొట్టిండ్రు కదా, మీ ఓబీలు కూడా వదలుగా పెట్టిండ్రు, మిమ్మల్ని ఎంత హింస జరిగింది. అలాంటప్పుడు అది రికార్డు కావాలి. ఇప్పుడు చూడండి 56, 69, 96, 2001, 2009 నుంచి ఎక్కువ ఉంటారు. మనం ఫేస్డ్ మేనర్లో ఉన్న వాళ్ళని కూడా రికగ్నైజ్ చేయాలనుకున్నాం. తెలంగాణ చరిత్రను కూడా గ్రంథస్థం మిగతా వాటిని అన్నిటి కూడా చేసి అమరవీరుల జ్యోతి దగ్గర ఉన్న దాంట్లో ఏర్పాటు చేస్తే మన చరిత్ర మనం ఒకసారి చదువుకుంటే మరొకసారి మనల్ని మనం తెలుస్తుంది కదా. దాని కొరకు ఈ కమిటీ ఏర్పాటు చేసింది. వాళ్ళని గౌరవించడానికి ముఖ్యమంత్రి గారు చేసింది. ఇప్పుడు మీరు చూడండి అందశ్రీ గారి పాటని ఏ విధంగా ఆయన గుర్తించి జాతికి మళ్ళీ అంకితం చేసింది, కీరవాణి గారితో అది స్వరకల్పన చేయించి. మరి తెలంగాణ తల్లి కూడా అంతే కదా, వాళ్ళు చేయలేకపోయిందంతా ఆయన చేస్తున్నాడు. మేము ఉద్యమం చేసినాం, మేము ఉద్యమకారులమని వీళ్ళు అంటారు. మరి రేవంత్ రెడ్డి గారు చేసిన పని మీరు ఎందుకు చేయలేకపోయిందంటే వాళ్ళ దగ్గర ప్రశ్న లేదు. అయితే రేవంత్ రెడ్డి ఇంత పని చేస్తున్నారు ఇవన్నీ చెప్పినప్పుడు కూడా మొన్న ఒక నెల రోజుల కిందేమో 2034 వరకు నేనే ఉంటా అన్నారు. సడన్గా మొన్నేమో మాట మార్చినట్టుగా అనిపిస్తుంది, నేను ఉన్నంత వరకు ఇచ్చేస్తాను, లేకపోతే ఎవరు ఎంతకాలం ఉంటారో తెలీదు అనేటువంటి మాట. ఏదైనా కర్ణాటక లాగా ఇండికేషన్స్ ఇక్కడ కూడా అలాంటిది ఏదైనా హింట్ ఉంటుందనా? నాకు తెలిసింది, నేనైతే నిర్భయంగా చెప్తా కదా, మీకు తెలుసు కదా, ఆయన చాలా బలపడ్డ నాయకుడు. ఇన్ మై వ్యూ గతం కంటే మరింత బలపడ్డ నాయకుడు. రాష్ట్రంలోనే కాదు, మా జాతీయ నాయకత్వంలో, దేశంలో కూడా చాలామంది ముఖ్యమంత్రులతో కంపీట్ చేస్తే ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ మాట ఆయనతో చెప్పిస్తున్నది. అదర్వైజ్ 2034 అంటే ఓకే, కాకుంటే మొన్న మూసీకి సంబంధించి మాట్లాడినప్పుడు అంటే మనోడు శాశ్వతం అనుకుని ఇట్లా చేసిండు. పదవేం శాశ్వతము? అవును, శాశ్వతం పదవి ఎవరికి శాశ్వతం కాదు. మనం మాట ఇచ్చిన మాట, చెప్పే మాట, చేసే పని శాశ్వతం అని చెప్పే కంటెంట్. మీరేమో ఈ రెండింటి మధ్యలో చూస్తే 2034 పదవి శాశ్వతం కాదు, మధ్యలో చూస్తే కర్ణాటకలో సీఎం మార్పు అనేది జరిగింది, అలాంటి ఇండికేషన్స్ ఉన్నాయి అనేటువంటి మాట. నాకైతే నేను చెప్తున్నా, నాకున్న అంచనా ప్రకారం ఆయనకు అసలు ఆయన ఇంకా చాలా క్రియాశీలకంగా వాడుకుంటుంది జాతీయ రాజకీయాల్లోకి. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంచుతూనే చాలా క్రియాశీలకంగా వినియోగించుకుంటుంది. అన్నిటికంటే ఎక్కువ చాలా క్రూషియల్ లీడర్ కూడా రేపు దేశంలో అయ్యే అవకాశం ఉంటుంది. మోడీ వచ్చి హాత్ జోడు అన్న, ఇంకొక ఆయన వచ్చి సాత్ జోడు అన్న, వాళ్ళకు వచ్చేది ఏముండదు. ఎందుకంటే ఆయన లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే ఒక కోరిక. డెఫినెట్గా అటువైపు ఆయన పైన ఉంటుంది. దాని విషయంలో ఇప్పటిదాకా మంత్రివర్గంలో మార్పు ఉంటుంది అనుకున్నప్పటికీ సీఎంఏ మారబోతున్నాడు అనేటువంటి ఒక క్యాంపెయిన్ పెద్ద ఎత్తున ఎందుకని జరుగుతుంది? క్యాంపెయిన్ అది ఎందుకు మీరే అన్నారు కదా, దట్స్ క్యాంపెయిన్. ఒక ప్రచారం జరుగుతున్నది, లేకపోతే ఒక ప్రాపగండా జరుగుతున్నది. కానీ అంత అక్కడ లేదు, అక్కడ కాదు, ఉండదు కూడా. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే అంత స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్, మీకు నమ్మకమైన ఇన్ఫర్మేషన్ నీకు చెప్తున్నా అంతే. సో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ తనకి రాజ్యసభకి రాకుండా ఆ ఎంపీ పదవి పోవడానికే కారణం, రిజెక్ట్ అవ్వడానికి కారణమే రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక ఆరోపణలు కూడా. కేవలం బీజేపీ, మీనాక్షి, ఆర్ఎస్ఎస్, కేవలం బీజేపీ, కేవలం ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. ఆమె సేవాగ్రామ్ యొక్క పూర్తి స్థాయి నిర్వహణకు సంబంధించిన దాంట్లో ఉంటుంది. ఆమె ఆర్ఎస్ఎస్ కౌంటరే సేవాగ్రామ్, ఆర్ఎస్ఎస్ కౌంటర్ సేవాగ్రామ్ కాదు, సేవాగ్రామ్ కౌంటరే ఆర్ఎస్ఎస్. కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ది సేవాగ్రామ్ కాబట్టి వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. దానికి రిజెక్ట్ చేయాల్సిన ఎలక్షన్ కమిషన్కి అసలు హక్కే లేదు. ఇప్పుడు మంత్రివర్గ మార్పుకి సంబంధించి చాలా కీలకంగా వినిపిస్తుంది. అందులో 2-3 పోతారు, సరికొత్తగా 2-3 వస్తారు, నల్గొండల నుంచి కూడా కొంతమంది పోబోతున్నారు అనేది. నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా కొండా సురేఖ హాజరవ్వలేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం యాదగిరిగుట్టకి సంబంధించి ఒక పాలక మండలి ఏర్పడింది. తనకు తెలియకుండానే దాన్ని అనౌన్స్ చేశారు, ఈవెన్ దేవాదాయ శాఖ మంత్రి అయినప్పటికీ అనేటువంటి ఒక మాటతో పాటుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అన్నారు, నా జిల్లాకి సంబంధించి నాకే తెలియదు అనేది. ఇప్పుడు కొంతమంది అట్లాంటి, కొంతమంది కానీ ఏదున్న సంప్రదింపులతోనే జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో పొలిటికల్ రైవల్ ఉన్నప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోయినా
వాళ్ళకు అవకాశాలు కల్పించాల్సి వస్తుంది ఆయా నియోజకవర్గాలు వాళ్ళు ఇచ్చిన సర్వీసెస్కు. Hmm. అది పార్టీ రేవంత్ రెడ్డి గారే కాదు, పార్టీ మీన్స్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇన్ఛార్జ్ గారు, ఏఐసిసి అడ్మిన్ జనరల్ సెక్రటరీ గారు కూడా వాటి మీద ఎవరికి ఏ పదవులు ఇవ్వాలనే మీద రివ్యూ ఉంటుంది. ఒక్కరితోనే వచ్చి కాంగ్రెస్లో కేసీఆర్ అనుకోగానే ఫలానాన్ని మంత్రిని చేయాలంటే చేస్తాడు, ఫలానాన్ని తీసేయాలంటే తీస్తాడు. ఏది మన రాజన్న కాక ఇప్పుడు సీఎం అయినా సరే బర్తరఫ్ చేయాలంటే తీసేస్తాడు. కానీ కాంగ్రెస్లో అట్లా ఉండదు. పొలిటికల్ రవెలరీని ఓకే యాక్సెప్ట్ చేద్దాం, వేరే పార్టీలో ఉన్నారు వాళ్ళు సర్వీసెస్ చేశారు అనుకుంటే తీసుకున్నారు అనుకోవచ్చు. ఇంటర్నల్గా ఎవరైతే పార్టీకి చెందిన వాళ్ళు ఉంటారో అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ మినిస్టర్కే తెలియదు, అక్కడ ఉన్నటువంటి అట్లేం లోకల్ లేదు, ఎమ్మెల్యే అట్లేం నాకే లేదు. తెలియదు అని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు నియోజకవర్గాలకు సంబంధించిన అంశాల్లో పార్టీ నిర్ణయాలు తీసుకొని చెప్తుంది, రాటిఫై చేస్తుంది. మంత్రి గారికి తెలియకుంటే ఏం జరగవు. రాజగోపాల్ రెడ్డి గారికి మరి రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వ్యక్తులకు ఇవ్వాలనుకున్నప్పుడు చెప్పి చేసినా చెప్పకపోయే చేసినా కూడా పార్టీ వ్యక్తికే వచ్చింది. అక్కడ వారు ఇంకొకరికి అనుకున్నారేమో, చెప్తే వాళ్ళు రికమెండ్ చేసేవాళ్ళేమో, లేదు కొంచెం అసంతృప్తి ఉందా, సంతృప్తి చెందడమో ఆనందపడ్డమో అది ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? అది పిసిసి దాని మీద పరిశీలన చేస్తుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఉండే అంశాలు ఇప్పుడు అక్కడ కూడా జిల్లా అధ్యక్షుని విషయంలో కూడా కొంత జరిగింది, మీకు తెలుసు కదా. అక్కడ నల్గొండ జిల్లా అధ్యక్షుని విషయంలో కూడా కొంత జరిగింది. కొన్ని సందర్భాల్లో కష్టమైన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, అవి ఏమంటారు సాటిస్ఫై అయితే పెద్ద సమస్యలు కావు. కాకుండా పాసిఫై అవ్వకుండా ముందు నుంచి ఉంది, నాకెవరు హోంమంత్రి ఇవ్వరో చూద్దాం, నన్ను ఎవరు మంత్రివర్గంలోకి తీసుకోరో చూద్దాం అనేటువంటి ఒక రెబల్ వాయిస్ వినిపించినటువంటి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మళ్ళీ తను ఏం చేయబోతున్నారు? రాజగోపాల్ రెడ్డి గారికి అడిగే స్వేచ్ఛ ఉంది, అధిష్టానం కూడా అవకాశం ఇస్తా అన్నది. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఎవరెవరు ఉంటారు ఇప్పుడు మంత్రివర్గంలో, ఎవరు అంటే పోతున్నారు? ఇప్పుడు అది మనం చెప్పే తీరుకుంటే నేనే చెప్తుంటాను. అయితే ఈ మంత్రివర్గానికి సంబంధించి కేబినెట్ భేటీలోనే నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సవాళ్ళు ఎందుకు విసురుతారు, ఒకవేళ సవాల్ చేశారంటే దానికి కట్టుబడే ఉండండి అనేటువంటి మాట క్లాస్ కూడా తీసుకున్నారు అనేది. అంటే సవాళ్ళకు ప్రతి సవాలుకు ఉండాల్సిన ఉండగా వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు పోయినాక వెళ్ళి వచ్చిండ్రు. కానీ తెలంగాణ భవన్కి వస్తా అని జూపల్లి ఎట్లా అన్నారు, ఎందుకు పోలేదు? ఒక మాట నేను వీటిని రెండింటిని కంపేర్ చేస్తూ ఈడ ఒక 2-3 వేల మంది ఉండరు, వాళ్ళు ఒక 1000 మంది వస్తారు, ఏమవుతుంది? లా అండ్ ఆర్డర్ ఇష్యూను మనమే ఇన్వోక్ చేసినట్టు అవుతుంది కదా. వీళ్ళకి ఏంది ఏమంటారు, బొడ్డికి మాసు కూకొని వెళ్ళిండ్రు వీళ్ళు. వీళ్ళకి కావాల్సింది కొట్లాటే, కానీ ప్రభుత్వంగా రెచ్చగొట్టి ప్రొవోక్ చేసి చేయొద్దని వారు వెనకకి తగ్గి మళ్ళీ గన్ పార్కానికి రమ్మని చెప్పి కూడా అన్నారు. కానీ ఇక అప్పటికి అది ఏమంటాము ఇష్యూ డైవర్ట్ అవుతున్నప్పుడు టాక్ట్ఫుల్గా ఉండకపోతే సమస్య కూడా వస్తుంది. కానీ మా ముఖ్యమంత్రి గారికి ఏంటంటే రమ్మంటే వచ్చేదానికి ఉండాల్సింది అనేది ఆయనకి ఏంటంటే అంత పర్టికులర్ గా ఉన్నారు కాదు. సవాల్ ఇసిరినప్పుడు నేను తెలంగాణ భవన్కి వస్తా అని ఒక మంత్రి చెప్పడం, అక్కడికి ఎందుకు వెళ్ళలేదు అనే దాంతో పాటుగా ఇక్కడ మనకు ప్రెస్ క్లబ్ అనేది ఉంది, అక్కడైనా పెట్టుకోవచ్చు, అమరవీరుల స్తూపం దగ్గర ఎందుకు అసెంబ్లీ ఉండగా. ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ పెట్టట్లేదు కదా, ఆగస్ట్లో ఉంటుంది కదా. ఇప్పుడు ఆగస్ట్ ఎంత, ఇంకో 20 days అయితే అవుతుంది కదా. అక్కడ మంచిగా పూర్తి స్థాయిగా కేసీఆర్ని పట్టుకొని రండి, చర్చిద్దాం మంచిగా. ప్రతిపక్ష నాయకుడు కూడా ఉండేటట్టు చూసుకోండి. నిన్న దాంతో కేసీఆర్ గారి మీదకి ఫోకస్ పోయింది కదా. వీళ్ళు కాకుండా కేసీఆర్ వస్తే మంచిగా అయితే అనేది వచ్చింది, వస్తాడు రాడు చూద్దాం, రాకుంటే నష్టం ఏం లేదు, కానీ వస్తే వాళ్ళకే మంచిది. మంత్రుల మీద ఏం అసంతృప్తి ఏం లేదా రేవంత్ రెడ్డికి సీఎంకి? నాకు తెలిసి అయితే అంతగా కనిపించట్లేదు, అంత బానే ఉందా ఇప్పటికీ. సో ఎప్పుడు అవుతుంది మంత్రివర్గ విస్తరణ మరి? చెప్పలేము. సో ఓన్లీ వెయిటింగ్ హైవే ర్యాపిడ్ ఫైర్ అయితే సో ఓన్లీ వెయిటింగ్ ఫర్ కేసీఆర్. ఎందుకంటున్నా అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనేటోడు ఉంటే అది దానికి ఆ పదవికి ప్రజాస్వామ్య పదవి, అది ప్రజాస్వామ్య పదవి, కాన్స్టిట్యూషనల్ పోస్ట్. అది రావాల్సిన అవసరం ఉంది. రాను నేను ఇంట్లో అనుకుంటా దుప్పటి కప్పుకుంటా అంటే కలవదు. లేకపోతే మనకు వీలు కాకపోతే ఆల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు స్థాయిలో వచ్చినప్పుడు వీళ్ళంతా ఎమ్మెల్యే స్థాయి అవుతారు కదా, అపోజిషన్లో ఉన్న వాళ్ళంతా కూడా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడినట్టే కేంద్ర మంత్రి హోదాలో మాట్లాడుతున్నట్టు, బండి సంజయ్ గారు మాట్లాడుతున్నట్టే కేంద్ర మంత్రి హోదాలో మాట్లాడుతున్నట్టు, మనోడు కేటీఆర్ మాట్లాడుతుంటే ఎమ్మెల్యే స్థాయి మాట్లాడినట్టే. ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడి, పార్టీ వర్కింగ్ మా ప్రెసిడెంట్ ఉంటాడు, జస్ట్ ఎమ్మెల్సీ ఇన్ మై హౌస్, రైట్? అంటే కాన్స్టిట్యూషనల్ పోస్టులు వేరు, పార్టీ పోస్టులు వేరు.
ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి రెండు పార్టీలు చేస్తున్నటువంటి డ్రామా ఒక బిగ్ బాస్ షో లాగా ఉంది అనే మాట కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు. ఇంకా వాళ్ళు పెద్ద జోకర్లు, వాళ్ళు లేరు సీన్లు, అదే వాళ్ళ బాధ అది. వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏమైనా సరే ఆ నబీన్ ఉండే కదా ఆయన, వాళ్ళ జాతీయ అధ్యక్షుడు వస్తాడు నితిన్ నబీన్, ఇది వెస్ట్ బెంగాల్ అవుతుంది అంటాడు, ఇది అంటాడు, ఏదో మన మాయల పక్కి రేషాలు వేసినట్టు వేసిపోతారు. కానీ వెస్ట్ బెంగాల్కు తెలంగాణకు ఎంత తేడా ఉంది, ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏముందనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ, ఆ దిశగానే ప్రయత్నాలు పనులు మొదలుపెట్టింది బీజేపీ. వాళ్ళు ఎప్పుడు టార్గెట్ చేయలేదండి, టార్గెట్ చేస్తే వాళ్ళకి సౌత్లో చాలా తక్కువ అవకాశాలు, అందుకనే కొంత టార్గెట్ అని పెంచినా కూడా ఇక్కడ వాళ్ళ పప్పి ఉంది కదా, బీఆర్ఎస్ ఉంది కదా, వాళ్ళతోనే అడ్జస్ట్ అయిపోతారు. కానీ ఒంటరిగా పోరాడతామని చెప్తున్నారు కదా, ఒంటరి పోటీ ఉంటుంది అని. ఎవరు లీడర్లు? మీరు సినారియో వేసుకోండి, ముఖ్యమంత్రి గారికి ధీటుగా ఎదుర్కొనే లీడర్ ఒక్కరు నాకు చెప్పండి. బీజేపీ ఎప్పుడు ఎక్కడ అట్లా ప్రొజెక్ట్ చేయలేదు కదా, వీళ్ళే మా సీఎం క్యాండిడేట్ అనేది ముందుకు పోలేదు కదా అట్లా. అది నార్త్, ఇక్కడ కావాలా పర్టికులర్ ఎవరు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, మళ్ళీ ఇప్పుడు ఎంపీ, ఎవరు ఈజ్ ద పర్సన్ ఆఫ్ ది పిఎంఓ, అట్లాంటి వాళ్ళని తెచ్చి రుద్దుతారు వాళ్ళు. ఇక్కడ అట్లా కలవదు. సౌత్లో ఏంటంటే ఐకనిక్ పాలిటిక్స్, కొంచెం లెజెండరీ పాలిటిక్స్. ఇప్పుడు కేసీఆర్ అంటేనో, కరుణానిధి అంటేనో, మన జయలలిత అంటేనో, లేకపోతే ఎన్టీఆర్, ఇక్కడ రాజకీయాలు డిఫరెంట్గా ఉంటాయి. సో వాళ్ళు ఎంపీలప్పుడు లేస్తారు ఒక్కటేసారి, మళ్ళీ సర్పంచ్లు మున్సిపల్ అన్నప్పుడు మళ్ళీ పడిపోతారు అంతే. అప్పటి వరకు వీళ్ళు కూడా తగ్గుతారు బీఆర్ఎస్లు ఉద్దేశపూర్వకంగా, అంతే తప్పితే వాళ్ళకి ఇంకా ఇప్పటికైతే రియల్ గ్రౌండ్ లేదు. సో ఇప్పుడు 3 పార్టీలే కాదు, కవిత పార్టీ కూడా, 4వ పార్టీ కూడా ఉంది, కవిత పార్టీ ఉంది, ఇంకా పార్టీ ఉంది, మల్లన పార్టీ ఉన్నది, ఇంకా పార్టీలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు రమ్మనండి, పోరాడండి, ప్రతి ఒక్కళ్ళు వస్తారు, కొట్టాడతారు ప్రజాక్షేత్రంలో. వాళ్ళని ఆహ్వానించాలి మనం, వాళ్ళని వ్యతిరేకించదు. ఎవరి అదృష్టం ఎట్లుంటుందో విజయ్ని ఊహించారు ఎవరన్నా? కానీ కాంగ్రెస్తో తలపడే పార్టీ లేకపోవడం, మా ముఖ్యమంత్రి గారు 34 వరకు చెప్పడం అనేది దాని యొక్క ఉద్దేశం. కాంగ్రెస్తో తెరపడే పార్టీ లేదు అంటుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ 3rd ప్లేస్లోకి వెళ్ళబోతోంది అనేటువంటి ఒక మాట చెప్తుంది కదా. పగటి కళలు అనుమానండి అట్లా ఇప్పుడు మొన్న ఎందుకు రాలేదనేది ఒక్కసారి ఒక్కళ్ళని ఆత్మపరిశీలన చేసుకుంటారు. మున్సిపల్ ఎందుకు రాలే, సర్పంచ్లు ఎందుకు రాలే, మరి ఉండాలి కదా ఆ స్థాయి. సరే మీరు కూడా అప్పుడు వచ్చిండ్రా, ఒకసారి మీరు వచ్చింది కానీ అంటే నేను అంటున్నా, అసలు ఫస్ట్ డైల్యూట్ అవుతున్న పార్టీని బీఆర్ఎస్. దానికి సూత్రీకరణ కూడా చెప్పిన, మీరు ఇన్న రోజు లేదు, బావ కావాలనుకుంటుండు, బామ్మర్ది కావాలనుకుంటుండు, మధ్యన చెల్లి వచ్చి చేరింది, చెల్లె బయట ఉంది, వీళ్ళని మొత్తం చిందర వందర చేస్తున్న పరిస్థితుల్లో కేసీఆర్ ఏం చేయాలని అర్థం కాక గందరగోళంలో ఉన్న పరిస్థితి. కాబట్టి ఫస్ట్ వాళ్ళ సమస్యల నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. అద్దంకి దయాకర్ ఎప్పుడు మంత్రి అవుతున్నారు? ముఖ్యమంత్రి గారు ఏఐసీసీ ఎప్పుడు అనుకుంటే అప్పుడైతే. సో మీరేం ప్రయత్నాలు మొదలు పెట్టట్లేరా? ఆశీర్వాదాలు కావాలి, అధిష్టానం దగ్గరికి వెళ్ళాలి, రికమెండ్ చేయించుకోవాలి. పార్టీకి పని చేస్తుంటే పదవులు అవే వస్తుంటాయి. సో ఆ పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు ఏఐసీసీనో పీసీసీనో ఇప్పుడు దయాకర్ ఇప్పుడు అవసరమని అనుకునే పరిస్థితి వస్తుంది, అప్పుడు కంపల్సరీ చేస్తారు. 34 వరకు కూడా ఉన్నది కదా, మధ్యలో ఏం అడ్డంకులు ఏం లేవు కదా, ఏముండవు, అన్ని అధిగమించి ముందుకు పోయినరా? అధిగమించట్లే, పని చేస్తుంటే అన్ని అధిగమిస్తాయి. అవి తప్పుకుంటున్నాయా? అట్లనే పనే నా విధానం అంతే. నేను పదవి కొరకు ఎప్పుడు కూడా ఆశించింది లేదు, కోరుకున్నది లేదు. నా సేవలు ఏ స్థాయిలో వినియోగించబడితే ఆ స్థాయిలో ముఖ్యమంత్రి గారు వాడుకునే హక్కు వారికి ఉంది, పిసిసి ప్రెసిడెంట్ గారు వాడుకునే హక్కు ఉంది, ఏఐసిసి ప్రెసిడెంట్ గారు వాడుకునే హక్కు ఉంది. దాని కొరకు ఏ రోజు కూడా నేను ఏ ప్రయత్నం కూడా నేను చేసినట్టు నాకైతే నాకే అనిపించాలి. ప్రయత్నాలు కాదు, ఎప్పుడో ఒక మనసులో మాట ఒకసారి చెప్పాలి, సీఎంతో మాట్లాడాలి, అంత క్లోజ్ అనుకున్నప్పుడు, ఆయన గ్రూపే అనుకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి బయటపడతారు కదా. చెప్పాలి ఒకసారి, నేను కూడా అయితే మంచిగుంటుందని చెప్పాల్సిన అవసరం వస్తుందేమో, చెప్తానేమో. రాలేదా? ఆ సందర్భం ఉండాలి కదా. ఇప్పుడు జరుగుతున్నాయి అన్ని ప్రచారాలే, బయట జరుగుతున్న ఎక్స్పాన్షన్ అది ఇదంతా కూడా. నేను ఇప్పుడు అవసరమేమో అని ఒక ఆలోచన చెప్తే కూడా మంచిదే కదా, ఎందుకంటే అడగంది అమ్మాయిని పెట్టదు అన్నట్టుగా. ఎగ్జాక్ట్లీ. సమయం సందర్భం తొందరలోనే వస్తుందా చెప్పలేం, రావచ్చు కూడా, రావాలని కూడా చాలా మందికి ఉంది, నాకు కూడా ఉంది. లేదని ఇప్పుడు ఇన్ని ఓపెన్గా మాట్లాడి ఇదేదో నర్మగర్భంగా మాట్లాడేదానికంటే ఇది కూడా ఓపెన్ చెప్పచ్చు కదా. కాదు, కావాలనే కోరిక లేదని లేదు, ఇస్తే వద్దనేది లేదు, ఇవ్వకపోతే బాధపడేది లేదు, ఇవ్వాలనే ఆలోచన వారికి ఉంటుంది అని నేను అనుకుంటున్నా. కావాలనే ఆలోచన నాకు కూడా భవిష్యత్తులో ఉంది, ఎందుకంటే పార్టీ ముందుకు పోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా యంగ్ జనరేషన్ ఉండాలి.
స్టెప్ అప్ ఎట్లా ఉంటుందో స్టెప్ డౌన్ కూడా అట్లా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అవకాశం వస్తే కంపల్సరీ కాదనేది అయితే లేదు. మీరు కావద్దు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఎట్లా answer నాకు తెలిసి అయితే వాళ్ళ శాతం చాలా నల్లిపోయి అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఇటువైపు బ్రహ్మరాక్షసులు లెక్కొచ్చిన ఇద్దరు ఎవరు, కేటీఆర్ హరీష్ రావు వచ్చిండ్రు. మా దాంట్లోనేమో కాంగ్రెస్ పార్టీలో ఉద్యమం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ నేను ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు పెద్ద, మీకు తెలుసు కదా పార్లమెంట్లో ఏ స్థాయి ఫైట్ చేసి, అవును, సొంత పార్టీ కాంగ్రెస్ ఎంపీల ఎంపీలు మీద కూడా ఎంపీలు కూడా తర్వాత చాలామంది క్షేత్రస్థాయిలో కొట్లాడినా కూడా వీళ్ళు ఉద్యమకారులు అని చెప్పుకొని తిరిగి ఉద్యమ ఫేస్ కాదన్నట్టుగా ఒక ప్రచారం చేస్తారు. అలాంటప్పుడు ఉద్యమం ఫేస్ కూడా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు మాకు సమాధానాలు చెప్పే స్థితిలో వీళ్ళు ఉండరు కదా. వీళ్ళు సైడ్ ఉన్నోళ్ళు కదా, సైడ్ క్యారెక్టర్లు కదా వీళ్ళు. మీకు తెలుసు కదా, ఎప్పుడైనా అప్పుడప్పుడు హరీష్ రావు, అప్పుడప్పుడు కేటీఆర్ వచ్చేటోళ్ళు. టీఆర్ఎస్లు ఉండేటోళ్ళు వాళ్ళు, ఉద్యమంలో కాదు, టీఆర్ఎస్ పార్టీలో ఉండి కేసీఆర్ ఉద్యమం చేస్తుంటే వాళ్ళతో కలిసిన వాళ్ళు. కానీ ఉద్యమ శక్తి చేసి స్టీరింగ్ కమిటీలో మీకు అన్ని రాజకీయ పక్షాలు ఉండేది, అన్ని ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళ మాగి ముందంతా మాకు తెలిసి ఏం చేసిండ్రు ఎప్పుడు చేసిండ్రు. కాబట్టి మాలాంటి వాళ్ళు ఉంటే ఇంకా మంచిది. తర్వాత అయితే మీరు ఇంత చెప్పినప్పుడు కూడా అసలు ఆ పార్టీలో లేడు, పోరాటంలో లేడు, కావాలంటే గన్ పట్టుకొని వచ్చిండు, వ్యతిరేకించిండు, ఎదురు నిలిచిండు, అట్లాంటి పర్సనే సీఎం అయిండు అనేటువంటి గవర్నర్ గారి ప్రసంగం అప్పుడు హరీష్ రావు యాడున్నాడు, రేవంత్ రెడ్డి గారు యాడున్నాడు. మీరు హౌస్లో చూసిరు కదా, హౌస్ బీట్ కూడా పోయింది కదా ఆ రోజు. గవర్నర్ గారి ప్రసంగము జరిగేటప్పుడు ఆయన ఏది ప్రసంగించే ప్రతిని చిత్తుగా చేసి చించి పంచిన రోజు ఎవరిని సస్పెండ్ చేసిండ్రు? అదేంటిది? హౌస్లో ఉండి కొట్లాడింది కాదు. ఇప్పుడు అందుకనే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా హౌస్లో కొట్లాడింది. ఎవరు? మందా జగన్నాథం గారు కానీ, విజయశాంతి గారు కానీ, లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారు కానీ, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు కానీ, మధు యాష్కి గారు కానీ, ఇట్లా మీరు పేరు చెప్పుకుంటూ పోతే ఎంపీలు ఎవ్వరు తగ్గలే. నేనేమంటున్నంటే వీళ్ళు మేమే ఉద్యమకారులం పేరుకు మళ్ళా బీఆర్ఎస్ అని పెట్టుకుంటారు. భారత రాష్ట్ర సమితిని ఎందుకు మార్చినట్టు ఒక్కటి చెప్పాడు. కానీ నేను అడుగుతోంది సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమంలో లేరు కదా అనేటువంటి ఒక మాట. నేనంటే ఉద్యమంలో బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్నాడు, తెలంగాణకు వ్యతిరేకంగా లేడు. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ తెలంగాణ వ్యతిరేకులు చేసిరు వాళ్ళు. మేము తెలంగాణ జేఏసీలో ఉన్నాం కాబట్టి తెలంగాణ అనుకూలమైన, లేకపోతే మేము కూడా తెలంగాణ వ్యతిరేకులు అందరూ. ఆ రోజుల కేసీఆర్తో లేని వాళ్ళందరినీ కూడా అప్పుడు ఆయన అంటుండగా అల్లం బెల్లం పాశం అని కొంతమంది ఉంటారు ఇట్లా అని. మాలాంటి వాళ్ళం కొండలక్ష్మణ్ బాపూజీ గారి నేతృత్వంలో పనిచేసిన వాళ్ళం, గద్దర్ గారి నేతృత్వంలో పనిచేసిన వాళ్ళం. చిన్నప్పుడు ఇంక నేను అప్పుడు 30+ అప్పుడు ఆ అదృష్టం మాకు వచ్చింది. కేసీఆర్ గారితో 2009 నుంచి జేఏసీలో మందకృష్ణ గారు నన్ను తీసుకుపోయి పరిచయం చేసి దాంట్లో జాయిన్ చేసిన కాంచి నేను కేసీఆర్ నాకు తెలుసు. కానీ అంతకుముందు నాకు తెలిసినవన్నీ ఉద్యమ శక్తులే. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ అని ఉంటుండే ఒకటి, 2006లో ఏర్పాటు చేసి రాన్మాన్లు భూమయ్య గారితో పాటు ఇట్లా కొండలక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ రాష్ట్ర సాధన సంయుక్త వేదిక అని పెట్టి జాదవ్ గారు పంచాయత్ తర్వాత నేనే కన్వీనర్, దానికి ఆయన చైర్మన్ నేను కన్వీనర్. అంటే చిన్నప్పుడు ఇచ్చిన ఆయన 90+ నేను 30+. అంటే అలాంటి ఉద్యమకారులం కాబట్టి కేసీఆర్ లాంటిని విమర్శించడం, కేసీఆర్ తప్పుల్ని ఎత్తి చూపడం, కేసీఆర్ ఎక్కడ నేను అందుకనే సాగరహారము, సడక్ బంధు, సంసద్ యాత్ర ఎందుకు లేడు కేసీఆర్ అంటే ఎవరు సమాధానం చెప్పరు. అలాంటప్పుడు వాళ్ళకు ధీటుగా ఉండాలన్నప్పుడు మేము పార్టీకి ప్రభుత్వానికి అవసరం ఉంటామని నేను కోరుకుంటున్నాను. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.